State Regulatory Commission and the Central Vigilance Commission. The current office department of description. ఇక్కడ నేషనల్ ఎస్సీ కమిషన్ గురించి తెలుసుకోవాలి. నేషనల్ ఎస్సీ కమిషన్ గురించి ఎస్సీ అంటేమి ఎస్టీ అంటేమి తెలుసుకున్నాం. షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబల్. షెడ్యూల్డ్ ట్రైబల్ అనేది భారత రాజ్యాంగం యొక్క విశిష్ట దృష్టి. ఈ షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబల్స్ అంటే భారత రాజ్యాంగంలో 5వ షెడ్యూల్ నందు 6వ షెడ్యూల్ నందు కొన్ని కులాలను కొన్ని తెగలను ప్రస్తావించడం మూలంగా వాటిని షెడ్యూల్డ్ కులాలని వాటిని షెడ్యూల్డ్ జాబులని పేరు వచ్చాయి. అందుకని భారత రాజ్యాంగం యొక్క విశిష్ట దృష్టి అది. ఎస్సీ అంటే ఒక క్యాస్ట్ కాదని, ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ అని అర్థం, ఒక కేటగిరీని అర్థం. ఆ ఎస్సీలో అనేక కులాలు ఉంటాయి, మళ్ళీ ఎస్సీలో అనేక జాబులు ఉంటాయి మళ్ళీ. కాబట్టి ఈ భారతదేశంలో తరతరాల నుంచి సాంఘిక, ఆర్థిక, రాజకీయ, విద్య, వైజ్ఞానిక అన్ని రంగాలలోనూ బాగా విడిపడిన కులాలు ఏమంటే ఎస్సీలు మరి ఎస్టీలు. కాబట్టి వారిని 5th and 6th షెడ్యూల్లో పేర్కొని వారి ప్రత్యేక కుటుంబాల కల్పనకు మళ్ళీ 16వ భాగాన్ని ఏర్పాటు చేసి వారి కోసం 10వ భాగాన్ని ఏర్పాటు చేశారు. రాజ్యాంగ నిర్మాతలు కులాలని చేస్తారు. అదే భారతదేశంలో బాగా వెనుకబడిన వర్గాలు ఎస్సీలు, ఎస్టీలు. దీని తర్వాత వెనుకబడిన కులాలు ఏమంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ అంటారు. అదర్ బ్యాక్వర్డ్ క్లాస్, దాన్ని మీరు ఓబీసీ అంటారు. అలా ఎస్టీ బాగా వెనుకబడ్డారు. వీటి తర్వాత వెనుకబడి వచ్చి ఓబీసీ, అదర్ బ్యాక్వర్డ్ క్లాస్ అంటారు. అదే రాష్ట్ర పరిపాలనలో దాన్ని బీసీ అంటారు. దాన్ని బీసీ అంటారు. గమనించాలి, బ్యాక్వర్డ్ క్లాస్ అంటారు. దీని గురించి మనం అంతా వర్గీకరణ చెప్పాలి అంటే చాలా పెద్ద టాపిక్స్. అదేలా మన భారత జాతీయ సామాజిక అన్ని అంశాలు క్రోడీకరించాలా, మీకు అంత అవసరం ఉండదు. ప్రధానంగా జస్ట్ ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడాలి. ఓకే, సరే, మీకు చెప్తాను చూడండి. ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు. ఇంకా 1,00,000 సంవత్సరాలు ఇదే రిజర్వేషన్ ఇచ్చిన వాళ్ళకు అభివృద్ధి ఉండదు. 1,00,000 సంవత్సరాలు. ఎందుకంటే మెరుగైన ప్రత్యేక సదుపాయాలు వాళ్ళకు కల్పన దిశలో ప్రభుత్వం లేదు. రాజకీయంగా రిజర్వేషన్స్ ఉన్నాయి, విద్యాపరంగా రిజర్వేషన్స్ ఉన్నాయి, ఉపాధి పరంగా రిజర్వేషన్స్ ఉన్నాయి. పొందిన వాడే పొందుతున్నాడు, తిన్నవాడే తింటున్నాడు, తినని వాడి ఇంకా అరుణ్ చదువుతున్నాడు. ఇప్పుడు కూడా వాళ్ళ వృత్తులు వాళ్ళంటే చేపడుతున్నారు. ఇప్పుడు కూడా అనగాని ప్రధానికము యాక్ట్లే ఉన్నారు. కాబట్టి రిజర్వేషన్స్ ఎట్లా అందించాలి, దానికంటే ఒక కమిషన్ ఏర్పాటు చేసి, ఒక హేతుబద్ధతను ఏర్పాటు చేసి, ఎలా రిజర్వేషన్స్ కల్పిస్తే అవి ఆ జనాలకు దగ్గరగా వెళ్ళడానికి ఆస్కారం ఎన్ని ప్రభుత్వాలు గ్రహించాలి. ప్రభుత్వాలు 24 hours వాళ్ళు ఓట్ బ్యాంక్ దోపిడీ చేయడం కాకుండా మరి ఏ విధంగానూ వాళ్ళు ఉపయోగించుకోవట్లేదు. ఇవన్నీ ఎస్సీని ముఖ్యంగా బీసీలు కూడా ఓకే గమనించాలి. బ్యాక్వర్డ్ క్లాసెస్ లో మీకు కొన్ని కులాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఏరియా బీసీ కులాలు 110 కులాలు ఉంటాయి. అయితే వీటిలో మున్నూరు కాపు, గౌడ, యాదవ్, ఇంకా ముద్ర, ఈ 4 కులాలు మొత్తం ఈ 10 కులాల యొక్క రిజర్వేషన్స్ లో కైక్యాలెస్ చేస్తుంటాయి. ఇంకోటి సింపుల్ ఎగ్జాంపుల్, మీరు రాజకీయంగా చూసినా, సామాజికంగా చూసినా, ఆర్థిక అంశాలను చూసినా, ఏ అంశాలను చూసినా ఈ 4 కులాలే కనిపిస్తాయి. అంటే బీసీలు అంటే వాళ్ళు రిప్రజెంటేటివ్స్ వాళ్ళలో వాళ్ళొకరు. అంటే బీసీలో బాగా అభివృద్ధి చెందిన వాళ్ళని చూస్తారా మీరు? మిగతా కులాలను పట్టించుకోరా? మరి రిజర్వేషన్స్ వాళ్ళకు వద్దా? రాజకీయ అధికారం వాళ్ళకే కావాలా? ఉపాధి వాళ్ళకే కావాలా? విద్య వాళ్ళకే కావాలా? ఎలా అనేది ఎవరు ఆలోచించాలమ్మా? నువ్వు కాదు, నేను కాదు, ప్రభుత్వం. ఆ ప్రభుత్వానికి ఆ జ్ఞానం రావాలి అంటే ఒక పరిపాలకుడు మీద రాజ్యాధికారులు చేపట్టాలి. అట్లాంటి ఎవరు రావట్లేదు. ఎప్పుడు రాజకీయ
సాంగత్యం చూస్తున్నాడు అట. కాబట్టి మీరు సంస్కరించాలంటే కొన్ని పద్ధతులు ఉంటాయి. ఓకే, ఆ పద్ధతులు అమలు చేస్తే దాదాపు 2 నుంచి 500 సంవత్సరం పడుతుందేమో. కానీ అట్లాంటప్పుడు ఇప్పుడున్న పద్ధతుల ప్రకారం అయితే నో ఛాన్స్ ఉందంటే ఛాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి నియోజకవర్గం ఉంది, ఎంపీ నియోజకవర్గము. మన ఒక క్యాండిడేట్ మారాడు, వైఎస్ఆర్సీపీ గెలిచారన్నమాట. ఆ తర్వాత 9 టైమ్స్ ఇస్తామోను ఎస్సీ ఎంపీ ఎస్సీ కాన్స్టిట్యూన్స్ అది 9 టైమ్స్ అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అంటే భారత రాజ్యాంగ రీత్యా ఆ రిజర్వేషన్ ఎస్సీకి ఇచ్చే రిజర్వేషన్ ఆయన ప్రాక్టీస్ చేస్తారో నాకు ఎస్సీ లెవెల్ లేదా? ఎస్సీ లెవెల్ రాజకీయ చైతన్యం ఉందా? అదంట కాదంట. మీకు రాజ్యాంగం ఇచ్చింది ఆయన కుటుంబానికి, ఆ వ్యక్తిగా, ఆ వర్గానికా? చెప్పండి. మరి ఎస్సీ రిజర్వేషన్ ఒకసారి పొందితే, ఎస్టీ రిజర్వేషన్ ఒకసారి పొందితే రెండవ దఫా వాడు ఆ రిజర్వేషన్ ఉపయోగించుకునే సౌకర్యం ఇవ్వాలంటే వద్దంటారా? ఇవ్వద్దు. వాడు ఒక్కడే ఉంటాడా? వేరే వాళ్ళు లేరా? నువ్వు ఇస్తున్నది క్యాస్ట్ ప్రకారం రిజర్వేషన్ సార్, వాడు ఒక్కడైనా వెనుకబాటు అనేది క్వశ్చన్ రావాలి. వాళ్ళు అక్కడ క్వశ్చన్ చేయలేరు. అవునయ్యా, ఈ క్వశ్చనింగ్ ఎవరి దగ్గర ఉంటుందంటే అంత కులాల్లో వచ్చాయి. వాళ్ళ చైతన్యవంత కులాల ఎంత చైతన్యవంతం అంటే మీకు చెప్పడానికి కూడా వీలు కాదు. కాబట్టి అటు కులాల్లో పేదరికం ఉండొచ్చు, అది వేరే ఎకనామిక్ ఆస్పెక్ట్. సామాజిక గుణాలు, విద్యా గుణాలు, ఇతర గుణాలు డిఫరెంట్ ఉంటాయి. ఇవన్నీ పరిశీలించాలి మీరు విద్యార్థులుగా. ఓకే, రైట్. ఇప్పుడు ఏదో క్లాస్ రూమ్లో 10 గంటలు 50 గంటలు ఇట్లా వాటిలో పరిశీలన కాదు. అదే విద్యా వ్యవస్థ, విద్యలో వచ్చే అంశాలన్నీ. సరే, అయితే ఇక్కడ మనకు ఎస్టీ కమిషన్ వచ్చింది, ఎస్టీ కమిషన్ వచ్చింది. బట్ షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ జాతులు అనేది రాజ్యాంగ పరిషత్తులో విశిష్ట సృష్టి. 5వ షెడ్యూల్ 6వ షెడ్యూల్ కొన్ని కులాలను, జాతులను పేర్కొనడం వలన వాళ్ళు షెడ్యూల్ కాస్ట్ అని, షెడ్యూల్ ట్రైబల్స్ అని పేర్కొంటారు. వారు కాకుండా ఇతర వెనుకబడిన వర్గాలు ఎవరు అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని తెలుసుకోవాలి. సరే, అంటే భారత రాజ్యాంగం ఏం చేస్తుంది? భారత రాజ్యాంగము 338 ఆర్టికల్ ప్రకారం ఎస్సీ అభివృద్ధి కోసం ఒక స్పెషల్ అడ్మినిస్ట్రేటర్, ఒక ప్రత్యేక అధికారిని నియమించి అధికారి ద్వారా వాళ్ళు బాగోగులు చూడాలి అని పేర్కొంటుంది. ఏది? 338 ఆర్టికల్. 338 ఆర్టికల్ ఎస్సీ సంక్షేమానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలి అని పేర్కొంటుంది. ఇదేం చూడమల్ల అన్ని ఉంటాయి దాంట్లో, జస్ట్ వినాలి. ఓకే, అయితే సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ ఉంది, కేంద్ర హోంశాఖ. ఈ కేంద్ర హోంశాఖ ఏం చేస్తుందంటే 1978 లో ఎస్టీ కమిషన్ ను అపాయింట్ చేస్తుంది ఫర్ డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ది ఎస్టీ అండ్ ఎస్టీస్. ఓకే, ఒక తీర్మానం ప్రకారం, ఒక రెజల్యూషన్ ప్రకారం. ఏ సంవత్సరంలో? 1978 లో. ఆ తర్వాత 1987 లో ఈ ఎస్టీ కమిషన్ పోయి నేషనల్ ఎస్టీ కమిషన్ గా రూపాంతరం చెందుతుంది. జాతీయ షెడ్యూల్ కులాల షెడ్యూల్ తెగల సంఘంగా రూపాంతరం చెందిన సంవత్సరం ఏంటంటే 1987. ఆ తర్వాత 65th అమెండ్మెంట్ యాక్ట్ 1990 మూలంగా 65వ రాజ్యాంగ సవరణ చట్టం 1990 మూలంగా నేషనల్ ఎస్టీ కమిషన్ అది రాజ్యాంగ హోదాను పొందుతుంది. రాజ్యాంగంలో దానికి స్థానాన్ని కల్పిస్తారు. రాజ్యాంగ హోదాను ఎప్పుడైతే రాజ్యాంగ హోదాను పొందుతుందో అప్పుడు 1992 లో దీన్ని ఫస్ట్ కమిషన్ అపాయింట్ చేస్తారు. ఆ ఫస్ట్ కమిషన్ కు అధ్యక్షుడు ఎవరంటే ఆయన రామ్ ఖాన్. ఎవరు? రామ్ ఖాన్. ఎప్పుడు అపాయింట్ అయింది ఫస్ట్ కమిషన్? 92. సరే, ఇక్కడ 1978 లో కేంద్ర హోంశాఖ ఒక రెజల్యూషన్ ప్రకారం, ఒక తీర్మానం ప్రకారము ఎస్సీ కమిషన్ అపాయింట్ చేస్తారు. అప్పుడు దీనికి ఫస్ట్ చైర్మన్ ఎవరంటే ఆయన బోలా పాస్వాన్ శాస్త్రి. దీనికి ఎస్సీ కమిషన్ కి. ఇక్కడ నేషనల్ ఎస్టీ కమిషన్ ఫస్ట్ చైర్మన్ ఎవరు? రామ్ ఖాన్. ఓకే, సరే. దాని పదవి కాలం 2 సంవత్సరాలు ఉండేది. మళ్ళీ 95 లో సెకండ్ కమిషన్ అపాయింటెడ్. దానికి హనుమంతప్ప. మళ్ళీ 98 లో థర్డ్ కమిషన్ అపాయింటెడ్. దానికి అధ్యక్షుడు
దిలీప్ ఓకే, దిలీప్ సింగ్ గురియా, దిలీప్ సింగ్ గురియా. మళ్ళీ 4th కమిషన్ అపాయింట్ అయింది 2002లో 4th కమిషన్. ఓకే, దానికి అధ్యక్షుడు వచ్చి నేను బిజు శంకర శాస్త్రి. శంకర శాస్త్రి అంటే మన తెలుగు ప్రకారం మన బ్రాహ్మణులు అనుకున్నాను. అట్టేం కాదు. నార్త్ ఇండియాలో ఎస్సీ ఎస్టీ వర్గాలు శాస్త్రి అట్లాంటి పదాలు పెట్టుకోవడం చాలా సాధారణం. ఓకే, అవి ఎస్టీ కమిషన్ కానీ ఎస్టీ కమిషన్ లో వచ్చే సభ్యులంతా ప్రధానంగా ఆ వర్గాల వారే ఉంటారు. అదంతా గ్యాస్ రాదు అక్కడ, గమనించాలి. కాబట్టి అలా మనకు నేషనల్ ఎస్సీ కమిషన్ ఫస్ట్ చైర్మన్ రామ్దాన్, రెండవ అధ్యక్షుడు వచ్చి చర్మతప్ప, మూడవ అధ్యక్షుడు వచ్చి దిలీప్ సింగ్ గురియా, నాలుగవ అధ్యక్షుడు వచ్చి బిజు శంకర్ శాస్త్రి. ఆ దశలో ఏమైంది, 89 అమెండ్మెంట్ యాక్ట్ 2004 ద్వారా 89వ రాజ్యాంగ సవరణ చట్టం 2004 ద్వారా ఈ నేషనల్ ఎస్సీ కమిషన్ అనేది బైఫర్కేషన్ చెందుతుంది. అంటే 2 కమిషన్లు ఏర్పడతాయి. అవి నేషనల్ ఎస్సీ కమిషన్ అండ్ నేషనల్ ఎస్టీ కమిషన్. అప్పుడు ఎప్పుడైతే 2 కమిషన్లు ఏర్పడతాయో అప్పుడు 338 ఆర్టికల్ ప్రకారము నేషనల్ ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేయాలంటారు. 338 ఏ ప్రకారము నేషనల్ ఎస్సీ కమిషన్ అపాయింట్ చేయాలన్నారు. ఆ విధంగా నేషనల్ ఎస్సీ కమిషన్ ఆవిర్భవించాయి. దట్ ఎవల్యూషన్ ఆఫ్ దిస్ కమిషన్స్. ఆ ఎవల్యూషన్ మీకు చెప్పిందేమో 10 పాయింట్స్ ఉంటాయి, కానీ దాన్ని అది ఎక్సలెంట్ లాక్కోవడానికి అదే కదా నాకు కొన్ని సంవత్సరాలు కూడా పట్టుకుంటారు. అదే కదా, ఎక్కడంటే అక్కడ అవైలబిలిటీ ఉండదు. దాన్ని సిలబస్ చేంజ్ చేసిన తర్వాత వాటి మీద చాలా ఇంకా కమిషన్స్, వాటి ఎవల్యూషన్ ఎట్లా ఏమి అనేది. ఓకే, అవి కుట్రపూర్వకరాలు, అవి ఈజీ. నేను ఈజీగా ప్రాసెస్ ఇచ్చేసాను ఇక్కడ. ఇప్పుడు నాకంత ఈజీగా పెట్టుకుంటున్నావు. ఒక దాని మీద చాలా సమాచారం ఉంటుంది నా దగ్గర, గమనించాలి. అంటే దట్స్ ఇంపార్టెంట్. అది మీకు ఇక్కడ నుంచి ప్రశ్న ఒకసారి 2008 అడిగారు ప్రశ్న ఏమని, ఎస్సీ కమిషన్ ఏ ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేస్తున్నారు? 338. నేషనల్ ఎస్సీ కమిషన్ ఫస్ట్ అధ్యక్షుడు ఎవరు అన్నారు? రామ్దాన్. ఎస్సీ కమిషన్ అధ్యక్షుడు పోలం శాస్త్రి. అయితే నేషనల్ ఎస్సీ కమిషన్ ఉంది కదా, నేషనల్ ఎస్సీ కమిషన్, దీనికి తొలి అధ్యక్షుడు ఎవరు అంటారు? ఆయన సూరజ్ పాల్. ఓకే, సూరజ్ పాల్ అనేవాడు మొదటి అధ్యక్షుడు. ఓకే, మొదటి అధ్యక్షుడు. మన రెండవ అధ్యక్షుడు వచ్చి పూటార్ సింగ్. రెండవ అధ్యక్షుడు ఎవరు? పూటార్ సింగ్. ఈయన ఫస్ట్, ఈయన సెకండ్. ప్రస్తుత అధ్యక్షుడు ఎవరైనా ప్రస్తుతము ఆయన పిఎల్ మునియా. నెక్స్ట్ ఎస్టీ కమిషన్ ఉంది. ఎస్టీ కమిషన్ కి ప్రజెంట్ మొదటి అధ్యక్షుడు వచ్చి కున్వర్ సింగ్. రెండవ అధ్యక్షురాలు ఊర్మిళ సింగ్. అంటూ గవర్నర్ పనిచేసింది ఊర్మిళ సింగ్. ప్రజెంట్ అధ్యక్షుడు ఎవరంటే ఎవరు? రామేశ్వర్ ఒరాన్. ఓకే, ఈయన ప్రజెంట్ అధ్యక్షుడు. ఇక్కడ గమనించండి, నేషనల్ ఎస్టీ కమిషన్ కి మొదటి అధ్యక్షుడు ఎవరు? ప్రజెంట్ అధ్యక్షుడే. నేషనల్ ఎస్టీ కమిషన్ కి తొలి అధ్యక్షుడు గారు ప్రజెంట్ అధ్యక్షుడే. ఎస్సీ కమిషన్ కు తొలి అధ్యక్షుడే. నేషనల్ ఎస్సీ కమిషన్ కి ఎప్పుడు? మొదటి అధ్యక్షుడే. నేషనల్ ఎస్సీ కమిషన్ కి లాస్ట్ అధ్యక్షుడే. అర్థమైందా? కాబట్టి ఏది సరే మనం చూడాలి, అంతేగాని అన్నింటినీ క్లబ్ చేయడానికి మీరు ఉండదు. సబ్జెక్ట్ ఇది క్లాస్ వినకుండా ఎంత చదివినా నీకు రాదు, అంతే. పక్కన వెళ్ళాం. ఇప్పుడు నేషనల్ ఎస్సీ కమిషన్ గురించి తెలుసుకోవాలి. ఓకే, ఇది ఎప్పుడు ఏర్పడిందంటే 2004 ఫిబ్రవరి 19. 2004 ఫిబ్రవరి 19 నేషనల్ ఎస్సీ కమిషన్ ఏర్పడుతుంది, స్థాపించబడుతుంది. మరి ఆధారంగా
దీని చైర్మన్ సభ్యులు అర్హతలు ఏంటి అంటే వారి అర్హతలను రాష్ట్రపతి నిర్ణయిస్తారు. ఎవరు నిర్ణయిస్తారు? రాష్ట్రపతి. అంటే ప్రముఖ ఎస్సీ కులానికి చెందిన వారిని అధ్యక్షుడు నియమిస్తారు, అది సభ్యుగా నియమిస్తారని అర్థం. ఎందుకని వాళ్ళ ప్రయోజనం వారు కాంక్షిస్తారు, అభిప్రాయాలు వాళ్ళే ఎట్లా చెప్తారు. మీకు ముఖ్యమంత్రి ఉన్నాడు, దామోదరం సంజీవయ్య, ఆయన ఎస్సీ కులానికి చెందినవాడు. 38 లో ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన. మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకొచ్చిన ఫస్ట్ జీవో ఏమంటే ఎస్సీలకు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగాలు ఓకే వారితోనే నింపాలి. అవి భర్తీ కాకపోతే వాటిని ఏం చేయాలా? నెక్స్ట్ ఇయర్ భర్తీ చేయాలన్నారు. కానీ అంతకుముందు అది లేదు. అలాంటప్పుడు ఎస్సీ అయినా ముఖ్యమంత్రి అయితే ఆ ప్రజలు ప్రయోజనం పొందారా లేదా? వాళ్ళ హక్కులు పొందారా లేదా? మరి అలాంటప్పుడు 17%, 7.5% ఎస్సీ ఎస్టీ జనాభా ఉన్నటువంటి ఈ దేశంలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ప్రధాని ఎస్సీ కానీ ఎస్టీ కానీ చెందినవాడు లేడు. 32.5% వాళ్ళ జనాభా. అంటే దాదాపు ఇప్పుడైతే మామూలుగా 18.2% ఎస్సీలు, 18.5%, 8.2% ఎస్టీ. అంటే దాదాపు 25% వాళ్ళు ఉండేది. వాళ్ళు వెనుకబడిన వర్గాలు. వాళ్ళకి ఇప్పటి వరకు ప్రధానమంత్రి దీంట్లో రిప్రజెంటేషన్ లేదు. అవునయ్యా, వాళ్ళ గురించి మాట్లాడుతున్నా నేను. వాళ్ళకి ఎవరు అనేది కాదు ఇంపార్టెంట్, కానీ వీకెస్ట్ సెక్షన్స్ ఉంటాయి సమాజంలో. ఎవరు ఆ 15 వర్గాలంటే ఎస్సీలు, బీసీలు, మహిళలు, వికలాంగులు, వితంతువులు, ముసలివాళ్ళు, అదే మైనారిటీలు, వీళ్ళంతా వీకెస్ట్ సెక్షన్స్ గా పేర్కొంటారు. వీళ్ళ పట్ల మీరు దయాద్రహ్యాన్ని ప్రదర్శించాలి. ప్రభుత్వం కూడా 90% గవర్నెన్స్ వాళ్ళకి ఇస్తారు. వీళ్ళతో పాటు అగ్ర కులాల్లో పేదలు కూడా చూస్తారు. కాబట్టి ఈ కన్సెప్ట్ గానే వ్యతిరేకంగా నీ మనసుతో ఉంటే నువ్వు ఒక పాలకుగా రాణించలేవు. అగ్ర కులాల వాళ్ళ పిల్లలు ప్రధానంగా ఎప్పుడు కూడా అగెన్స్ట్ ఫర్ రిజర్వేషన్స్ ఉంటారు. నేను కూడా పీసీ చదువుకునేటప్పుడు ఆయన చంద్రన్ పని యూనివర్సిటీ అప్పుడు రిజర్వేషన్స్ వస్తే రేణుగుంటలో రైలు కాలుబెట్టిన వాడు నేను ప్రధాన ముద్దాయి. అదే యాంటీ రిజర్వేషన్ మూవ్మెంట్ వ్యతిరేకంగా విద్యార్థి దశలో చంద్రన్ దట్ యూనివర్సిటీ అప్పుడు విద్యార్థినే. ఇప్పుడు వినర్ లెక్చరర్. ఆ దశకు ఈ దశకు చాలా పరిణామక్రమం చెందిన స్టూడెంట్. నీ దశ వేరు, నా దశ వేరు. నీకు అర్థమైనా? కాబట్టి అవునయ్యా కదా. కాబట్టి పరిపక్వ దశకు అపరిపక్వ దశకు చాలా తేడాలు ఉంటాయి. రిజర్వేషన్ ఇవ్వాలా వద్దా అనేది ఎవరు నిర్ణయిస్తారు? ప్రభుత్వం. అది హేతుబద్ధంగా ఉందా లేదా అని ఎవరు నిర్ణయిస్తారు? కోర్టులు. ఏ కోర్టులో? సుప్రీంకోర్టు, హైకోర్టు. నువ్వు కోర్టు కాకపోతే, ప్రభుత్వం కాకపోతే, దేశంలో ప్రజలు నీకు నొప్పైంది కాబట్టి చూపిస్తున్నావు. అవసరానికి నొప్పైంది ఎట్లా? అవసరానికి ఎట్లా నొప్పి అంటే నేను చెప్పుకున్నాను లేదు. అంటే ఒక ల్యాండ్ నేను రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ ల్యాండ్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ లో నకలు తీయాల్సి ఉంటుంది. ఒక 1935 వరకు. అప్పుడు ఆ నకల్లో ఒక వ్యక్తి పేరు, ఎస్సీ పేరు ఎట్లా రాస్తారు? కదిరిగోడు అని రాస్తారు. కదిరప్పను ఆయన పేరు ఉంటుంది. అతన్ని వాడు ఎవరు రాస్తాడు? కర్ణం బ్రాహ్మణే ఉంటాడు. వాడు ఏమంటాడు? కదిరిగోడు రాస్తాడు రిజిస్టర్ లో, అంటే నిన్న రిజిస్ట్రేషన్ లో. అదగా మల్లప్ప అంటే మళ్ళీ గోడు రాస్తాడు. అంత కావడం వాళ్ళకి. ఎవరికి? అక్కడున్న అధికారులకి, ఆ వ్యవస్థ నుంచి వచ్చిన వర్గాలకి. దాన్ని ఐడెంటిఫై చేయాలి సామాజికంగా. మీరు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు కూడా కొండలోకి రానేరు, టెంపుల్లోకి రానేరు, దారిలో నడవనేరు. ఇది మన ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా సమైక్య ఆంధ్రప్రదేశ్ లో అతను ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాలు ఎక్కువ ఉంటాయి. కాస్త తెలంగాణ ప్రాంతం దీనికి ఇది ఉంటుంది. ఆంధ్ర కూడా ఇది ఎక్కువ ఉంటుంది. మళ్ళీ కదా ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమలో
మూడింట్లో ఎక్కడ ఎస్సీ ఎస్సీల మధ్య ఎక్కువ ఇది ఉంటుందంటే రాయలసీమ. అక్కడ గుణం ఉంటుంది, గుణం ఎత్తుందాలి గారు. అవునాయా? గమనించాలంట. అక్కడ ప్రాంత ప్రాంతానికి ఇట్లాంటి ఉంటాయి, అక్కడ దేశంలో రాష్ట్రాలకు ఇట్లా ఉంటాయి. అట్లా ఇవన్నీ గమనిస్తూ పోవాలి. దాన్ని అధ్యయనం అంటారు. అది తప్ప ఎంతబట్టే అండి కలిసి. ఓకే, రైట్. కాబట్టి నువ్వు రేపు పొద్దునే గ్రూప్ ఆఫీసులో ఉద్యోగానికి వెళ్తే వాళ్ళకున్న అన్ని వర్గాల పట్ల ఏం చేయాలి నువ్వు? అంటే వాళ్ళలో ఈ వర్గాలకే ఎక్కువ న్యాయం చేకూర్చే విధంగా ఉంటాను. అప్పుడు నీలో మరో వ్యక్తి ఉన్నాడనుకో, అప్పుడు నువ్వు రాణించలేవు. అందుకని ఇంగ్లీష్ లో ఇవన్నీ ఫిల్టర్ చేస్తారు. బ్రాడ్ మైండ్ ఉంటారు. అంటే బ్రాడ్ మైండ్ ఈ ఆస్పెక్ట్స్ అన్ని ప్లస్ చేస్తారు. అంటే గమనించాలి, రైట్. సరే, అలా రాష్ట్రపతి నిర్ణయిస్తారు వాళ్ళ అర్హతల్ని. వాళ్ళ అర్హతల ప్రధానంగా ప్రముఖ ఎస్సీకి చెందిన వాడే ఉంటాడు. ఓకే, గమనించాలి. షెడ్యూల్ కాస్ట్ చెందిన వాడే ఉంటాడు. రైట్. తర్వాత సభ్యుల సంఖ్య. సభ్యుల సంఖ్య వచ్చి 1+1+3 టోటల్ ఎంత అంటే 5. 1+1+3. One plus 1+1+3 5. టోటల్ మెంబర్స్ ఎంత? 5. ఒక అధ్యక్షుడు, ఒక ఉపాధ్యక్షుడు, ముగ్గురు సభ్యులు. అధ్యక్షుడికేమో కేంద్ర క్యాబినెట్ మంత్రి హోదా, ఉపాధ్యక్షుడికేమో కేంద్ర రాజ్య మంత్రి హోదా, సభ్యులకేమో హోదా ఉంటుంది. కేంద్ర సహాయ మంత్రి హోదా లేదు. భారత ప్రభుత్వ కార్యదర్శి హోదా ఇచ్చారు. ప్రతి మంత్రిత్వ శాఖను డిపార్ట్మెంట్ అంటారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దానికి ఒక సెక్రటరీ ఉంటాడు, హోమ్ సెక్రటరీ కూడా. అలా ఆ సెక్రటరీ హోదాని ఇచ్చారు. అది చాలా గ్రేటెస్ట్ స్టేటస్ అది. కాబట్టి నేను చైర్మన్ ఏ హోదా ఉంది? క్యాబినెట్ మంత్రి హోదా. కేంద్ర ఉపాధ్యక్షుడికి ఏ హోదా? కేంద్ర రాజ్య మంత్రి హోదా. సభ్యుడికి ఏ హోదా? భారత ప్రభుత్వ కార్యదర్శి హోదా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రశ్న, భారతదేశంలో కేంద్ర క్యాబినెట్ మంత్రి హోదా ఉన్న వాళ్ళు ఒకసారి చెప్తున్నాయి. ఒకటి లోక్సభలో, రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకులు. లోక్సభలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్, ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్, నేషనల్ ఎస్టీ కమిషన్ చైర్మన్, నేషనల్ ఎస్టీ కమిషన్ చైర్మన్. వీరికి కేంద్ర క్యాబినెట్ మంత్రి హోదా ఉంటుంది. కేంద్ర రాజ్య మంత్రి హోదా ఎవరికి ఉంటుంది అంటే ప్లానింగ్ కమిషన్ యొక్క సభ్యులకి, ప్లానింగ్ కమిషన్ సభ్యులకి, నేషనల్ ఎస్సీ కమిషన్ యొక్క ఉపాధ్యక్షునికి, నేషనల్ ఎస్సీ కమిషన్ యొక్క ఉపాధ్యక్షునికి కేంద్ర రాజ్య మంత్రి హోదా ఉంటుంది. గమనించాలి. అక్కడ వెళ్తారు ప్రశ్న. ఓకే, అవి ఏ సబ్జెక్ట్ లో రాసి పెట్టుకుంటాను నేను. మీరు ఇది విన్న తర్వాత పోయి అన్ని ఒక చోట క్లాస్ గా రాసుకోవాలి. ఓకే, మీరు వెతికి రాసుకుంటే అప్పుడు బాగా గుర్తుంది సబ్జెక్ట్. ఇవన్నీ నోట్లు రాసుకోండి. సరే, 1+1+3 ముగ్గురు సభ్యులు. ఈ ముగ్గురు సభ్యులలో ఒక మహిళా సభ్యురాలే ఉంటారు. మామూలుగా ఎస్టీ ఎస్టీలకు అందించే రిజర్వేషన్స్ ఆ మహిళకి ఎంత శాతం ఇవ్వాలా? 1/3. అలాంటప్పుడు ముగ్గురు సభ్యులలో ఎంత మంది? ఒకరు. కాబట్టి ఒకరు మహిళా సభ్యురాలే ఉండాలి. అదే నేషనల్ ఎస్టీ కమిషన్ కూడా ఒకరు మహిళా సభ్యురాలే ఉండాలి. ప్రశ్న, మహిళ సభ్యురాలుగా ఉండాల్సిన, తప్పనిసరిగా సభ్యురాలుగా ఉండాల్సిన కమిషన్ గుర్తించాడు. ఒకటి, ఒక మహిళా సభ్యురాలుగా తప్పనిసరిగా ఉండాల్సిన సంస్థను గుర్తించాడు. అర్థమైందిగా? నేషనల్ ఎస్టీ కమిషన్, నేషనల్ ఎస్టీ కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, ఇవన్నీ. ఓకే, గమనించాలి. రైట్. నెక్స్ట్ తర్వాత నియామకం. ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి నియమిస్తారు. సైలెంట్ పెట్టి రాష్ట్రపతి సంతకం మరియు ముద్రతో నియమిస్తాడు. సంతకం మరియు ముద్ర మీకు చెప్పాను చేసి రాష్ట్రపతిలో ఎస్ అన్నాం. కాబట్టి
ఎస్సీ కమిషన్ చైర్మన్ అంటే, ఎస్టీ కమిషన్ చైర్మన్ అంటే, నేషనల్ హ్యూమన్ కమిషన్ చైర్మన్ అంటే ఈ ముగ్గురు ఇక్కడ రాష్ట్ర సంతకం మరియు ముద్ర అంటారు. రాష్ట్ర సంతకం మరియు ముద్ర. ఓకే, అదే అటార్నీ జనరల్, యూపీఎస్సీ చైర్మన్ మరియు సభ్యులు మరియు ఎలక్షన్ కమిషనర్స్, అధికార భాషా సంఘం, వీరందరూ రాష్ట్రపతి సంస్థకు ఉండేటువంటి ఒక ముద్ర ద్వారా నియమించబడతారు. దాన్ని కూడా అపాయింటెడ్ గా ప్రెసిడెంట్ అంటారు. కానీ కాపు ముఖ్యమంత్రులు, గవర్నరు, సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, వీళ్ళు అంత రాష్ట్రపతి చేత సైలెంట్ సీల్ అంటారు. సంతకం అనే ముద్ర చేత నియమించబడతారు. సంతకం అంటే దట్ అఫీషియలీ అని. మీరు సంతకం అంటే దట్ గెజిటెడ్ అని అర్థం. వాట్ ఈస్ మనీ గెజిటెడ్ అంటే దట్ కాల్ గవర్నమెంట్ అని అర్థం. పొద్దున మీరు డిప్యూటీ తహసీల్దార్ అయితే దట్ కాల్ ఎగ్జిక్యూటివ్. కాల్చిన అధికారులు మీరు ఆ కాలిలో స్వతంత్రత వస్తే దానికి గెజిటెడ్ అంటారు. అప్పుడు తహసీల్దార్ అవుతారు. అప్పుడు మీకు గ్రీన్ సైన్ ఇస్తారు. గ్రీన్ సైన్ అప్పుడు మీరు బాడీ అంతా ఇట్లా సైన్ ఉంటుంది. మళ్ళా మీరు ఏ మండలానికి అని, ఏ మండలానికి అంటే రౌత్ వీడు తహసీల్దార్ గారు అనేది తెలిసిన ప్రశ్నలు ఉంటున్నారు. ఒక్కసారి సైన్ పెడితే ఇంకా మీ ఆర్డర్ ఎవరైనా బోర్ వేసుకుంటాడు. ఏం రా భూగర్భ జలాలు లేవు ఇక్కడ ఎట్టేస్తారా బోర్, నా భూమి నా ఇష్టం. నీ భూమి నీ ఇష్టం గడ్డబాలు తీసుకుంటానేనంటావు. సమన్ ఇష్యూ చేస్తాం, అరెస్ట్ చేస్తాం, 6 నెలలు జైలు పంపుతాం, 2,000 రూపాయలు జరిమానా. ఎట్లా? వాడి భూమి వాడి బోర్డు వాడి డబ్బు. నువ్వేమో తహసీల్దార్, నీ అధికారం, నీ సంతకము, నీ ముద్ర. వెళ్దాం. ఎవరైనా పుట్టాలన్నా చచ్చిపోవాలన్నా నీ దగ్గర నమోదు చేసుకోవాలి. సర్టిఫికేట్ బోర్ వేసుకోవాలన్నా నువ్వే సర్టిఫికేట్, కరెంట్ దగ్గర వేసుకోవాలని నువ్వే సర్టిఫికేట్, ఇసుక తోడుకోవాలని నువ్వే, ఇటుకు బడ్డీలకు నువ్వే, చెట్లు పెట్టుకోవాలని నువ్వే, అవస్థ నువ్వే అని తహసీల్దారండి. ఉన్న భూములు కొంతమంది తహసీల్దార్లకు పనిచేస్తారు. ఏ సిగ్గు శరం లేకుండా, ఏ జ్ఞానం లేకుండా అట్లా కదా అది ఇస్తాను అంటాడు. అదే తహసీల్దార్ కాదు, ఉప్పుతా బిడ్డలు ఎవరిని అనాథ శక్తులు. మనుషులు ధైర్యం ఉండాలయా, ధైర్యం. అందుకని మన భారత పురాణాలంటే ధైర్య శాస్త్రే లక్ష్మి. ఒకడు మామూలు ఉప్పు బాలతో పుట్టాడు, వాడు ధైర్యంతో. వాళ్ళు చూస్తే సింహం స్వప్నం పట్టుకుంటాడు వాడు. పత్తి అట్లాంటిది, అది నీలో ఉంటుంది, మరొకలో ఉంటుంది. వాడు అవునే మగాడికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలతో ఉండాలి మగవాళ్ళు. ఆడవాళ్ళకు కూడా కొన్ని లక్షణాలు, వాళ్ళు కూడా అట్లాంటి లక్షణాలతోనే ఉంటారు. మన తెలంగాణకు సంబంధించి ఒక ఐఏఎస్ అంట చంద్రకళ, సినిమా చంద్రకళ కాదు, ప్రభుత్వ వహిస్తుందంట ఎక్కడో రాష్ట్రంలో. తెలంగాణ బిడ్డ నువ్వు కూడా అట్ట పోయి తెలంగాణ ఏదేమో సరే సాయం మనమంతా తెలంగాణ పెద్దలుగా గురు చేసుకోవాలి కదా. సరేలే, అధికారం కాదు
అనంత కాదంట గమనించాలి వేస్ట్ కదా. దానికన్నా ఇంట్లో తోముకోవడం మంచిది. ఏంటి అధికారం ఎలా రైట్. నెక్స్ట్ మీకు డౌట్ కావాలి. ఎత్తారు మీరు అంట అవ్వలేదు, ఇంత వచ్చారు ఉపాధ్యాయులు గారు we are turned from other subject to what extent underline. We are turned from others to what extent. మనము ఇతరులకు సేవ చేస్తాం ఎంతవరకు మన సుపీరియర్ సాటిస్ఫై వరకు. బట్ సాటిస్ఫాక్షన్ లేకపోతే మన అధిస్తాడు తెలియస్తాడు. నేను స్వతంత్రుడు ఆయన బాస్ మీరు అది వినంటాయా. నేను చెప్పింది కానీ కొటేషన్ చిన్ని కృష్ణమూర్తి ఫిలాసఫర్, వరల్డ్ ఫిలాసఫర్ ఆయన. భర్త మై భర్త పత్రికల ఎంత 3 సంవత్సరాలు 3 years. పత్రికలు 3 years. రాజీనామా ఎవరు సమర్పించాలి? తొలగింపు మీరు ఎవరు తొలగిస్తారు? చట్టం పెట్టారు, రాష్ట్రపతి తొలగిస్తారు. హోదా ఏ హోదా కలిగి ఉంటుంది? సివిల్ కోర్టు హోదా కలిగి ఉంటుంది. సివిల్ కోర్టు హోదా ఇక్కడ ఆగాలి. ఏంటి సివిల్ కోర్టు హోదా అంటే, సివిల్ కోర్టు అంటే మామూలుగా తప్పు చేసిన వ్యక్తులకు లేదా నిందితులకు సమన్లను జారీ చేస్తుంది. ప్రభుత్వ రికార్డులు తెప్పించుకుంటుంది, సాక్షులను విచారిస్తుంది, శిక్షలు విధించే అధికారాన్ని కలిగి ఉంటుంది. ఇలాంటి హక్కులను చలాయించే ఒక కోర్టు సివిల్ కోర్టు అంటారు. అలాంటి హక్కులనే ఈ యొక్క నేషనల్ ఎస్సీ కమిషన్ కూడా కలిగి ఉంటుంది. అది సివిల్ కోర్టు అంటారు. గమనించాలి, ఒక్కసారి ఎవరైనా నేషనల్ ఎస్సీ కమిషన్ వెళ్ళారంటే ఎవరు అయిపోయినారని అర్థం. ఎస్సీలు వాళ్ళ హక్కులను ఇతరులు బాగా రాస్తున్నారనే ఉద్దేశంతో నేషనల్ ఎస్సీ కమిషన్ యొక్క గడప తొక్కారు అంటే అవసరానికి మూడింది అని అర్థం. అక్కడ వాడికి ఎంత ప్రభుత్వ అధికారి అయినా దానికి సంబంధం లేదు. ఇష్యూస్ ఎంక్వైరీ నంద శిక్షలు వెంటనే అన్ని అలా నోట్ లేట్ గమనించాలి. నెక్స్ట్ ప్రధాన విధి. నా ప్రధాన విధి ఏంటో టీచ్ ద క్వాలిటీ అంటే టీచ్ ద జాగ్రత్త, టీచ్ ద ఎస్టీనెస్, టీచ్ ద క్వాలిటీ. టీచింగ్ అది టీచ్ ద క్వాలిటీ. సరే, ఈ ప్రధాన విధి ఓన్లీ గ్రూప్ 2 అంటారు. దీని ప్రధాన విధి ఏమై ఉంటుంది? దేశంలో ఎస్సీల హక్కుల పరిరక్షణ అంతే కదా. భారత రాష్ట్రము ఎస్సీ వర్గాల వారికి ఇచ్చిన హక్కులను నేషనల్ ఎస్సీ కమిషన్ ఏం చేస్తుంది? సంరక్షిస్తుంది, పరిరక్షిస్తుంది. సింపుల్ వాడే ప్రధాన విధి. అనేక విధులు ఉంటాయి, దాంట్లో మెయిన్ బేసిక్ కేంద్రాంశమే అంతే. సరే, దాని నివేదిక ఎవరు సమర్పిస్తుంది? రాష్ట్రపతి సమర్పిస్తారు. ఒకవేళ తన నివేదికలో కొంత భాగం రాష్ట్రానికి సంబంధించినవి ఉంటే అప్పుడు ఆ అంశాన్ని ఎవరు సమర్పిస్తే? గవర్నర్. ఎవరు సమర్పిస్తారు? రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ. రాష్ట్రపతి తన నివేదికను ఎవరు సమర్పిస్తాడు? పార్లమెంట్కి. నేషనల్ ఎస్సీ కమిషన్ నివేదిక ఎవరు సమర్పిస్తే? ఎవరికి? రాష్ట్రపతి. రాష్ట్రపతి దాని వల్ల ఎవరు ముందు పెడతాడు? పార్లమెంట్. అది చర్చిస్తుంది, ఆమోదిస్తుంది, తగిన నిర్ణయాలు తీసుకుంటుంది. నేషనల్ ఎస్సీ కమిషన్ తొలి చైర్మన్ ఎవరు? బుట్టా సింగ్. రెండవ చైర్మన్ నో ఫస్ట్ సూరజ్ పాల్, రెండో బుట్టా సింగ్. ప్రెసిడెంట్ ఇప్పుడు మనకు నేషనల్ ఎస్సీ కమిషన్ అయిపోయింది. ఓకే, ఒక కమిషన్ చెప్పుకున్నాం. రెండో కమిషన్ ఈజీనా తప్ప అని చూడండి. ఓకే, దాన్ని యాజ్ ఇట్ ఈస్ దించుకోవడానికి కింద అంతే అయిపోతుంది. యాజ్ ఇట్ ఈస్ ఇచ్చారు. నేషనల్ ఎస్సీ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది? 2004 ఫిబ్రవరి
దయచేసి ట్విన్స్ ట్విన్స్ సాధారణంగా ఒకే రోజు జన్మిస్తారు అదేగా కాదా రెండింటికి బర్త్ వన్ డే ఓన్లీ. నెక్స్ట్ అర్హతలు ఎవరు నిర్ణయిస్తారు? రాష్ట్రపతి నిర్ణయిస్తారు. తీర్మానం 1+1+3 అధ్యక్షుడి క్యాబినెట్, ఉపాధ్యక్షుడి కేంద్ర రాజ్య మంత్రి ఉన్నారు, సభ్యులు వచ్చి పార్లమెంట్ కార్యదర్శి హోదా, ముగ్గురులో ఒక మహిళా సభ్యురాలు ఉండాలి అని యాజ్ ఈశ్వర్. నెక్స్ట్ నియామకం ఎవరు నిర్ణయిస్తారు? రాష్ట్రపతి. సెక్రటరీ పిల్లల్ని ప్రెసిడెంట్. పదవీకాలం ఎంత? రాజీనామా ఎవరు సమర్పించాలి? తొలగిస్తే ఎవరు తొలగిస్తారు? ఏ హోదా ఉంటుంది? హోదా. ఇక్కడ కొద్ది మార్పు ప్రధానమంత్రి ఏముంటుంది? దేశంలో ఎస్టీల హక్కుల నివేదిక రాష్ట్రపతి. ఒకవేళ రాష్ట్రపతి సంబంధించిన ఏదైనా ఒక అంశం అంటే అవి ఎవరు సమర్పిస్తుంది? గవర్నర్. అంతే. నేషనల్ ఎస్టీ కమిషన్ ఫస్ట్ చైర్మన్ కున్వర్ సింగ్, రెండవ చైర్పర్సన్ కున్వర్ సింగ్, ప్రెసిడెంట్ ఎవరు? అంటే కంపేర్డ్ గా అటెండ్ చేయడం మూలంగా ఏమైనా ఈజీ వే కనిపించింది మీకు? కనిపించిందా? అట్లా కాకుండా కోర్టులో నేను నేషనల్ ఎస్టీ కమిషన్ అని ఎక్స్ప్లెయిన్ చేసేసి మళ్ళీ నేషనల్ ఎస్టీ కమిషన్ చేస్తే అది వేరని ఇది వేరని అట్లా పోతుంది మైండ్. ఇట్లా ఉండడం మూలంగా దానికి దీనికి డిఫరెన్సెస్ ఏముంది, పోలికలు ఏమున్నాయి, ఏంటి విషయము ఈజీగా పరిగెత్తడానికి స్కోప్ ఉంటుంది. దాన్ని కంపారిటివ్ స్టడీ అంటారు. ఇవి రెండో స్థాయి. ఇది ఒక రకంగా ఉంటుంది, మూడు మళ్ళీ ఇవి రెండో ఒక రకంగా ఉంటుంది అట్లా. అందుకని ఇక్కడ ఏది కూర్చో పెట్టాం, అందుకని యాజిస్టర్ పెట్టింది కాదు. గమనించాలి రైట్. సరే, ఇప్పుడు నేషనల్ బీసీ కమిషన్ ఇంకా ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడే బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది ప్రాంతీయ ప్రతిపాదకులు అంటారు. కేంద్రంలో ఏముంటుందంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంటాయి. భారతదేశంలో బాగా వెనుకబడిన వర్గాలు ఎవరంటే ఎస్సీ ఎస్టీ. ఏమన్నా ఇంట్రెస్ట్ పెడితే అడుగుతారు క్వశ్చన్. మీకు బాగా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎవరిని అభిమానిస్తారో అంటారు అనుకోండి. ఏమో చెప్పినప్పుడు మనము ఎస్సీ బీసీ, మహిళలు, మైనార్టీలు, వితంతువులు, వికలాంగులు, పేదలు ఒక్క నువ్వు మిడిల్ లిస్ట్ అంటావు లోపల. నెహ్రూ నిలవెత్తుతో మిడిల్ లిస్ట్ వేస్తాను. నెహ్రూ అయ్యా అసలు డ్రెస్సే మిడిల్ లిస్ట్ చేయాలి. సంపన్న వర్గాలు ప్రతి నెహ్రూ డ్రెస్ ఎట్లా వాళ్ళకి తెలుసా? అసలు బ్యూటీ అవునే కాదే. ఏం మాట్లాడతారు? నెహ్రూ అంటే ఏమనుకున్నారా మీరు? జవహర్లాల్ నెహ్రూ బర్త్డే బిలీనియర్ వాడు. వాళ్ళ నాన్న మోతీలాల్ నెహ్రూ వరల్డ్ వైడ్ ఫేమస్ లాయర్. వాళ్ళ తాత కూడా ఫేమస్ లాయర్ ఇన్ ది వరల్డ్. మోతీలాల్ నెహ్రూ వాళ్ళ తాత వాళ్ళ నాయన కాదు. ఒకసారి మోతీలాల్ నెహ్రూ పార్టీకి వెళ్ళి కేసులు వాదించి చూసుకుంటే ఆ నుంచి పరిస్థితి ఏమని వెనకలు వచ్చేది, డబ్బులు సంచులు వేసుకోండి. అట్లా స్వాతంత్రం స్పాన్సర్ చేసేవాళ్ళు. అట్లని చెప్పి స్వాతంత్ర బెనిఫిట్స్ అంతా వాళ్ళకి ఇవ్వడం కాదు. అది వేరే ఇది వేరు మళ్ళీ అట్లా. కాబట్టి మనలో ఇట్లాంటి లక్షణాలు ఉంటాయి కాబట్టి కంపెనీ చేసుకుంటారు. అంటే చాలా రిచ్ కంపెనీ. అందుకని అయితే నెహ్రూ చూడండి, ఆయన నిలవెత్తే ఫిడలిస్ట్ నిజానికి. బట్ ఇది ఆల్వేస్ టాక్స్ అబౌట్ సోషలిజం. అందులో డెమోక్రటిక్ సోషలిజం. సామ్యవాదం అంటే ధనిక ప్రజల సామ్యాన్ని తగ్గించాలి. వీడి డ్రెస్సే కొన్ని లక్షలు అప్పుడు. అనగా రాజకీయ శాస్త్రి ఒకసారి రష్యాకి వెళ్ళాలంటే మామూలుగా చిన్న కథ సొక్క కింద కథలు వేసుకొని పోతే ఏరా కొట్టుడా సరిపోయి అంటే ఏముంది అంటే ఎరువుల మైన పుట్టురా అని చెప్పి తన కోర్టు ఇచ్చి అదలా ఆయన తెలుసుకోమన్నాడు. అప్పుడు అర్జెంట్ గా విమానం ఎక్కేటప్పుడు పేర్లు లేకపోతే ఆయన ఆ కోర్టు తగ్గించుకున్నాను ఒకేదికి వెళ్ళిపోతే అది అదలా అరే మరి తెచ్చుకోండి సార్ అంటాడు. అప్పుడు దేశం దాకా ఉంటాయి ఎవరు ఇట్లా సంపన్న వర్గానికి చెందినవాడు. ఆయనకు అనేక మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. గర్ల్ ఫ్రెండ్స్ అంటే మీరు అమ్మంటారు కదా. ఒకసారి కేంబ్రిడ్జ్ నుంచి గర్ల్ ఫ్రెండ్ వచ్చింది ఇండియా. నెహ్రూ తన ప్యాక్ కంటెంట్ ఎట్లుందో చూపెట్టాలనుకున్నాడు.
అప్పుడు 1000 రూపీస్ అంటే చాలా వాల్యూ. 1000 రూపీస్ కాల్చుతూ టీ మరిగించి ఆమె టీ తాగాడు. 1000 రూపీస్ నోట్ అంటే అప్పుడు కొన్ని చెప్పడానికి లేదు. ఆ 1000 రూపీస్ మరిగిస్తే చాయ్ మరుగుతుంది. అమ్మాయి చాయ్ మరి మా పుస్తకాలు చాయ్ మరిగించు రాదా కాకపోతే ఏమి కదా దాంట్లో స్టోరీ చెప్తున్నాను. అమ్మాయిని గురించి చెప్తారు. లాస్ట్ స్టోరీ. నాకు ఫ్రెండ్ ఉండేవాడు. వాడు పూట రెండుకునేవాడు. వాడు ఒక ముసలాయన ఉండేవాళ్ళు. వాళ్ళ బిడ్డలంతా ఫారిన్ లో ఉండేవాళ్ళు. రిటైర్డ్. అయితే ఆ ముసలాయన సెకండ్ సెటప్ పెట్టాడు. సెకండ్ సెటప్ పెట్టాడు. ప్లస్ ఆమెకి ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనిచ్చాడు. ఈ ముసలామె మా ఫ్రెండ్ కి అంకుల్ ఏం పని చేశాడు అని తన బాధను వ్యక్తపరిచాడు. మా ఫ్రెండ్ ఆ అంకుల్ని ఒప్పుకున్నాడు. అంకుల్ ఆంటీ అంత మంచిది కదా, అంత సేవ చేస్తుంది కదా, మరి ఎందుకు అట్లా చేస్తున్నా అంటే ఏం తెలుసునా, నేను ఛాయ్ పెట్టిమంటే అప్లికేషన్ పెట్టాలా అప్లికేషన్ పెట్టాలంటే అర్థమైంది కదా. కానీ అక్కడికి వెళ్తే ఇలాచి చాయ్ ఇస్తుంది అన్నాడు. జనాలు ఏం చేయాలా? ఇది నాగరిక సమాజం కాదు, మనకు కాదు. కాబట్టి అలా మనకు బ్యాక్వర్డ్ క్లాసెస్ కాబట్టి నేను బ్యాక్వర్డ్ క్లాసెస్ అనే పదం భారతదేశంలో తొలిసారిగా ఏ సంస్థానంలో చర్చకొచ్చింది అనేది ఇంపార్టెంట్. 1921 లో మైసూరు సంస్థానంలో వెనుకొండ వర్గాలకు ప్రాధాన్యత రిక్రూట్మెంట్ ని నిర్వహిస్తున్నారు. ఎందుకని ఆ రోజుల్లో అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు బ్రాహ్మణులే చేపట్టేవారు. నాన్ బ్రాహ్మిన్స్ అందరినీ ఆ రోజు బ్యాక్వర్డ్ క్లాసెస్ గా పేర్కొంటూ వాళ్ళకు ఉద్యోగాలలో ప్రభుత్వ ఉపాధిలో ప్రాధాన్యత కల్పించాలి, రిజర్వేషన్స్ కల్పించాలి అనేందుకు ఫస్ట్ టైం 1921 లో మైసూరు సంస్థానంలో బ్యాక్వర్డ్ క్లాసెస్ అనే పదాన్ని ఉపయోగించారు. అది ఈ భారతదేశంలో ఫస్ట్ టైం వెనుకొండ వర్గాలు బ్యాక్వర్డ్ క్లాసెస్ అనే పదాన్ని ఎక్కడ ఉపయోగించారంటే మైసూరు సంస్థానం. ఏ సంవత్సరం? 1921 లో. ఎందుకు ఉపయోగించారంటే ఉద్యోగ ప్రాధాన్యత రిక్రూట్మెంట్ విషయంలో. ఆ రోజుల్లో ఉద్యోగాలని ఎవరు చేపట్టేవారు? బ్రాహ్మణులు. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు, చదువు సంగతి కలిగిన వాడు, మంచి ఏది చెడు అనేది విచక్షణ జ్ఞానం కలిగిన వాడు అని అర్థం. మరి అలాంటప్పుడు క్లాస్ లో ఉన్న మీరందరూ ఎవరు? బ్రాహ్మణులే. అర్థం చెప్పాలంటే బ్రాహ్మణుడు వేరు, కులం వేరు. మళ్ళీ బ్రాహ్మణ కులం వేరు. అదగా బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు బ్రాహ్మణుడు. అన్ని అంశాల మీద అవగాహన ఉన్నవాడు, అవతోపన పట్టిన వాడు అని అర్థం. అంతే, ఏం లేదు. సరే, ఆ విధంగా బ్యాక్వర్డ్ క్లాసెస్ అనే దానికి చర్చ వచ్చేది. భారత రాజ్యాంగంలో 340 ఆర్టికల్ ఏమంటుందంటే సామాజికంగా, విద్యా విషయంగా బీసీల అభ్యున్నతికి ఒక కమిషన్ ఏర్పాటు చేయాలని అంటారు. ఆ విధంగా భారత ప్రభుత్వము 1953 లో ఫస్ట్ బీసీ కమిషన్ అపాయింట్ చేస్తుంది కాకా కలేకర్ అధ్యక్షతన. ఆ కాకా కలేకర్ కమిషన్ ఏం చేస్తుందంటే 1954 లో తన రిపోర్ట్ సబ్మిట్ చేస్తుంది. ఆ కాకా కలేకర్ కమిషన్ భారతదేశంలో 3000 కొన్ని కులాలు వెనుకబడి ఉన్నాయని, దాంట్లో మళ్ళా 837 కులాలు బాగా వెనుకబడి కులాలు ఉన్నాయని, భారతదేశంలో మహిళలు అందరూ
మహిళలు కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్ అని పేర్కొంటుంది కాగా కలెక్టర్ కమిషన్, ఫస్ట్ బీసీ కమిషన్. మహిళలు అందరూ బీసీలే, వెనుకబడిన వర్గానికి చెందిన వారే అని రికమెండ్ చేసిన కమిషన్ ఏదంటే ఫస్ట్ బీసీ కమిషన్. ఏదది? కాగా కలెక్టర్ కమిషన్. మహిళ అంటేనే వెనుకబడిపోయింది కదా, కాదా? కాదా? మహిళ అంటేనే వెనుకబడిపోయింది అని చెప్తుంది. అది నేను చెప్తుంది కాదు. అది ఏ విధంగా సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, విజ్ఞానపరంగా, విద్యాపరంగా, క్రీడా రంగాలలో అన్ని రంగాలలో పురుష సమాజంతో ఆమె వెనుకబడిపోయింది. ఓకే, ఆమె సాధికారత కల్పించాలి. దాన్ని మహిళా సాధికారత, ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ అంటారు. అది ఈ యొక్క మహిళా సాధికారతలో ఏ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలా? సాంఘికంగానా, ఆర్థికంగానా, విద్యాపరంగానా, లేదా ఆర్థిక పరంగానా? విద్యాపరంగా విద్య ఉండాలంటే గ్రూప్ చదువుకోవాలంటే ఏముంటారా కదా? చేస్తాను. ముందు మహిళ ఆర్థిక సాధికారత సాధించాలి. ఆర్థికంగా ఒక వ్యక్తి సాధికారత ఉంటే అన్ని రంగాల్లోనూ వాడు సాధికారత సాధిస్తాడు. చదువు ఉండదు, డబ్బు పుష్కలంగా ఉంటుంది, మంచి నీలాంటి ఒక శక్తిలో పెట్టుకుంటాడు. కాదా? అనంత కాలేక అనేది డబ్బు మూలం. 64 కళలు ఉంటే ఈ 64 కళల్లో ఉత్తమ కళ ఏదంటే డబ్బు సంపాదన. యాక్చువల్లీ మనీ అంటే ఇన్ రైట్ వే అన్నానే డబ్బు సంపాదన మోసం జగాని కాదు. అవునే అంటాయా మన గ్రంథులు. సరే, నెక్స్ట్ ఆ విధంగా ఫస్ట్ బీసీ కమిషన్ రికమెండ్ చేస్తుంది మహిళలంతా బీసీలే. రైట్. నెక్స్ట్ బీపీ మండల్ కమిషన్. ఈ బీపీ మండల్ కమిషన్ ను రెండో బీసీ కమిషన్ అంటారు. 1978 లో జనరల్ ప్రభుత్వం అపాయింట్ చేస్తారు. 1980 లో రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. అది భారతదేశంలో 11 అంశాల ప్రతిపాదించిన బీసీల గురించి వర్గీకరణ చేస్తారు. అంతకు పూర్వము 1931 జనన గణన ప్రకారము బీసీలను లెక్కించినారు. ఆ తర్వాత రీసెంట్ గా 2011 ప్రకారం లెక్కించారు తప్ప ఆ మధ్యలో లెక్కించలా. కాబట్టి 2031 జనాభా లెక్కలు అనుసరించి భారతదేశంలో హిందువులు కానీ, హిందూవేతరులు కానీ వెనుకబడి వర్గాలు 52% ఉన్నారని, 52% ఉన్నారని. కాబట్టి ఎప్పుడైతే వీళ్ళు 52% ఉన్నారో వాళ్ళకు జనాభా ప్రతిపాదికన ఎంత శాతం రిజర్వేషన్ కేటాయించాలా? 52%. కానీ భారతదేశంలో ఆల్రెడీ ఎస్సీలకి ఎంత శాతం ఉంది? 15%. ఎస్సీలకి ఎంత శాతం ఉంది? 7.5%. మరి 52% కనిపిస్తే 50కి అబవ్ అయిపోదాం. ఈ 52నే అధికం ఉంది, 50 జనాభా. ఇక్కడ ఏమంటుంది? ఎంఆర్ బాలాజీ వర్సెస్ మైసూరు రాష్ట్రం 1963 కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్తూ రిజర్వేషన్ ఎంత శాతం ఎంచుకుంటాం? 50% ఎంచుకోండి. 50% ఎంచుకోండి. అలాంటి బీసీలకి 52% రిజర్వేషన్ కల్పించడానికి వీలుందా? వీల్లేదు. అందుకని 52% కాకుండా 50% ఎంచుకుంటే 27% ఇస్తే బాగుంటుంది అని గ్రహిస్తుంది. అప్పుడు ఇదంతా కలిపి 49.5% వస్తుంది. గమనించారా? అంటారు. కాబట్టి ఆ విధంగా 27% రిజర్వేషన్స్ ఉన్నాయి. ఎవరికి? బీసీలకి. అంటే ఇక్కడ ఇంకా ఎస్సీ వర్గాలంటే జాబ్ ఉంటుంది వాళ్ళలో. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ జనాభా ఎంత అంటే 18.5. మరి ఎస్సీ జనాభా అంటే 8.2. ఈ రెండు కలిస్తే ఎంత? 26.7. 26.7 తీసేస్తే ఎంత ఉంది? 23.3%. ఇది బీసీలకి ఏదా ఇప్పుడు? అందుకని ఎందుకని వీరికి జనాభా లెక్కల ప్రకారమే వాళ్ళ జనాభాలకు అనుగుణంగా వాళ్ళకి రిజర్వేషన్స్ ఉండాలి. ఎవరికి? ఎస్సీలు కానీ ఎక్కడైనా కానీ రిజర్వేషన్ పెరిగే కొద్దీ ఎవరికి మొక్కబడుతూ ఉంటుంది? ఏదైనా పెట్టుకొని పడే మొక్క అంతా ఎవరిది? బీసీలకి. సతమతమయ్యే వాళ్ళంతా బీసీలే. అసలు ఈ సమాజంలో సతమతమైన వర్గం మధ్యతరగతి వర్గం చెప్పుకుంటారు కదా. అసలు లైఫ్ ని ఎంజాయ్ చేయని వర్గం ఎవరంటే మధ్యతరగతి. వాళ్ళకు భయం, అది స్టార్ట్ లెక్క. ఎక్కడైనా సమాజంలో మధ్యతరగతి ఉన్నారు అంటే ఇప్పుడు వాడికి ఆస్కారమే లేదే అంటాడు.
మధ్యతరగతి ఉన్న ప్రజానికము విప్లవాన్ని సృష్టించలేదు. వాళ్ళకు భయం పీడితులు వాళ్ళు అంటాడు. ఏదైనా ఒక విప్లవాన్ని సృష్టించాలంటే లోయర్ క్లాస్ లేదా హైయర్ క్లాస్ అంతే. వాళ్ళే లైఫ్ ఎంజాయ్ చేస్తారు. లోయర్ క్లాస్ అంతా ఒక ఇల్లు కట్టేటువంటి కూలి ఉన్నాడు. వాడి పిల్ల వాడి కొడుకు స్కూల్కి వెళ్తారు. వాడికి 200, 200, 600 సంపాదిస్తారు. ఆ బియ్యం కొనుక్కుంటారు 1.5 కిలో, మటన్ కొనుక్కుంటారు 1 కిలో, మందు తీసుకుంటారు 2 బాటిల్. నీళ్ళు తాగాడు, వాడు పిల్లలు తాగాడు, కోడి తాగాడు, పిల్లలు కొడతాడు, బాగా స్కూల్ పొద్దులు వేస్తారు. చేస్తాను మధ్య తరగతి వాడు అని ఇట్లా ఉద్యోగానికి వెళ్తాడు. ఏదో 400 సంపాదిస్తాడు. 400, 300 కూడా పెడతాడు. 100 రూపాయలు అట్లా ఇట్లా కట్ చేసుకుంటాడు. ఈ 300 భవిష్యత్తు కోసం భయం. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, తిరిగి కొట్టే కూడా గమనం అంటాడు. నా కొట్టేస్తాను అంటాడు. వాటి కానీ కొడితే నీ అప్ప అనేస్తాడు. హైర్ క్లాస్ అయితే ఆడ చంపేస్తాడు. చేస్తాను హైర్ క్లాస్ పడేట్లా క్లబ్కి వెళ్తాడు. బాగా పిల్లల వరకు తాగుతాడు. ఆడ వాళ్ళు వీళ్ళుంటే ఎంజాయ్ చేస్తాడు. మనం కదా హై క్లాస్ వచ్చాడు. అవునండి కాదన్నా చెప్పండి. కాబట్టి మనం 12 నెలలకు వస్తుందండి. వాడు పిల్లల్ని పట్టించుకోడు, బిడ్డ పట్టించుకోడు, ఏం పట్టించుకోడు, తింటాడు, తాగుతాడు, అన్ని ఏం చేసేస్తాడు. మనం మాత్రం మనము మన పిల్ల, మన బిడ్డ, మన అన్న, మన ఇది ఎవరు చూస్తే ఈ రెండో పెళ్లి చేసుకున్నట్టే నాగరికత. వాడంటే కదా అయితే ఒక పిల్లని వదిలేస్తాడు, రెండో పిల్లని వదిలేసి, మూడో పిల్లలు వీడు కూడా ఒక పిల్లని వదిలేస్తాడు, రెండో పిల్లలు కొడితే ఇంకా సామాన్యంగా గట్టి అడ్డ కదా. నీకు అర్థం అవుతుంది నేను చెప్పేది. ఇట్లా ఉండాలి కదా. ఈ భారతీయ సమాజంలో ఏ తరగతి ఎక్కువగా ఉంది? ఈ మధ్య తరగతి 24 ఆచార సాంప్రదాయాలకే కమిటెడ్గా ఉంటుంది. అందుకే అనిస్తాడు అంటాడు ఈ మధ్య తరగతి ఉన్న సమాజంలో ఇప్పుడు వరకు ఆస్కారం లేదని అంటున్నాడు. ఇది ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, నాట్ ఓన్లీ ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. మ్యాథ్స్, ఇంజనీరింగ్ ఏ సబ్జెక్ట్ అని తీసుకో, అరిస్టాటిల్ ప్రమేయం లేకుండా ఇది MBA, MCA ఎక్కడైనా అరిస్టాటిల్ ప్రస్తావన లేకుండా ఆ సబ్జెక్ట్ ఉండదు. తెలుసా మీకు? వాళ్ళు అడిగి తెలుసుకోండి. లేటెస్ట్ ఫిలాసఫర్ ఆయన ఎవరు? కాబట్టి ఇక్కడ ఇది దీనికోసం ఎస్సీలు డిమాండ్ చేయాలి. మీరు ఎస్సీ పిల్లలు నేషనల్ ఎస్సీ కమిషన్ కానీ రాస్తే ఇచ్చేసుకొని మీరు ఎస్సీ పిల్లలు ఉంటున్నా ఏం శాస్త్రం ఏమంటుంది? 330 ఆర్టికల్ ఎస్సీ వర్గాలకు కేటాయించిన రిజర్వేషన్లు సముచిత ప్రాతినిధ్యం ఉండాలి. సముచిత ప్రాతినిధ్యం లేకపోతే ఆ ప్రాతినిధ్యం ఇచ్చే వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పారు. 330 ఆర్టికల్ ఏం అర్థం? వ్యతిరేకి మనం చెప్తున్నా 16th భాగం అని. మరి దాన్ని కోర్టుకు తీస్తూ ఒక లేఖ నేషనల్ ఎస్టీ కమిషన్ కి కేంద్ర ప్రభుత్వానికి, కేంద్రంలో సాంఘిక సంక్షేమ మంత్రిత్వ శాఖకి స్పందించాలంటే అందులో పార్లమెంట్కి ఒక లేఖ రాయాలి, రాష్ట్రపతికి ఒక లేఖ రాయాలి, ప్రధానికి ఒక లేఖ రాయాలి. లేఖ అయిపోయాయి. ఏమన్నా జనాభా ప్రశ్న యాభై రిజర్వేషన్తో ఇదే మీకన్నా సమానలే. వాళ్ళ తల్లి తీసుకొని చూసుకోండి. ఇష్యూ వేసినట్ట లేదా హైకోర్టు మీద పిల్ల ఇచ్చు నేను ఎస్ఎస్ పిల్లలు నేను మీకు చెప్తున్నానే సబ్జెక్ట్ అవగాహన. ఇది చేసుకోండి డోర్ పెట్టుకుంటే మీ కర్మ. అదలా యాభై ఇది వచ్చినా ఎవరికొక్క బీసీలంటే మన క్లాస్ ఎంత ఉన్నారు? బీసీలు ఎంత? 90%. 90% కన్నా ఎక్కువ ఉంటారు. కాబట్టి ఎగ్జాంపుల్ చూపించుంటారు. చూపిలేదా? బీసీ ఎంత అవర్ క్లాస్ ఏ క్లాస్ అంటే బీసీల పర్సెంట్ ఎక్కువ ఉంటారు. ఇక్కడ ఎంత ఉంది? 54.
ప్రధానంగా ఏ సర్వీస్కి వెళ్తారు? సివిల్ సర్వీసెస్ ప్రధానంగా ఉన్నత వర్గాలు. అక్కడ ఎస్సీ ఎస్టీ వర్గాలు కూడా ఎక్కువ వెళ్తారు, రిజర్వేషన్స్ వాళ్ళకి బాగుంటాయి. ఇదంతా ఇట్లా అనగా బిఈడి, బిఎస్సి, ఇవన్నీ కూడా బీసీలు అధికంగా ఉంటారు. అది మధ్య తరగతి మనం పైన ఉంటాం, కింద ఉంటాం. సామాజిక చెప్తున్నా, నేర్చుకోండి. రైట్ గుడ్ నేచర్. అందుకని 15% ఇచ్చారు ఎస్సీలకి, 7.5% ఇచ్చారు ఎస్టీలకి, మొత్తం 22.5% అయింది. మరి అట్లాంటప్పుడు ఎంత శాతం ఇస్తే సరిపోతుంది? 27%. ఆ విధంగా బీపీ మండల్ కమిషన్ బీసీలకు 27% రిజర్వేషన్ ఇవ్వాలని పేర్కొంటారు. మరి బీపీ మండల్ కమిషన్ 27% రిజర్వేషన్ ఇవ్వాలంటే ఆ కమిషన్ జనతా ప్రభుత్వం అపాయింట్ చేస్తుంది. జనతా ప్రభుత్వం 1979లోనే కొలాప్స్ అయిపోతుంది. స్త్రీ అధికారంలోకి వచ్చింది ఇందిరా 1980లో. ఆ యొక్క బీపీ మండల్ కమిషన్ పక్కన పెట్టేస్తుంది. ఇందిరా 1984లో మరణిస్తుంది. రాజీవ్ గాంధీ అధికారంలోకి వస్తాడు 84లో, 89 వరకు ఉంటాడు. ఆయన అధికారం పడిపోతాడు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చింది నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్. దానికి ప్రధానంగా బీపీసీ. ఈ బీపీసీ ప్రధానంగా ఈ అధిక సంఖ్యలో ఉన్న ఈ బీసీలను ఓట్ బ్యాంక్ గా పట్టుకుంటే ఎంత బాగుంటుంది అనే ఉద్దేశం రాజా. కాబట్టి ఆ బీసీలకు బీపీ మండల్ కమిషన్ ఇచ్చిన రిజర్వేషన్స్ ను అమలు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఫస్ట్ టైం 27% రిజర్వేషన్స్ కల్పిస్తాడు కేంద్ర ప్రభుత్వం దేశంలో అన్ని వీటిలోన. ఆ విధంగా బీసీలకు 27% రిజర్వేషన్స్ కల్పించిన ప్రధాని లేదా ప్రభుత్వం ఏదంటే నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్. ఏ ప్రధాని? బీపీసీ కమిషనర్. అలా బీసీలు ఫస్ట్ టైం 27% రిజర్వేషన్ పొందుతారు. సరే, ఎప్పుడైతే ప్రభుత్వ ఉపాధిలో కానీ విద్యలో కానీ వీళ్ళకి 27% రిజర్వేషన్స్ వచ్చాయో ఈ విషయాన్ని అనుకూలంగా ఆడబడిన సుప్రీంకోర్టులో సవాల్ చేస్తారు. ఆ కేసే ఇందిరా సహాని వర్సెస్ భారత ప్రభుత్వం 1994 కేసు. ఆ ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్తూ బీసీలకు 27% రిజర్వేషన్స్ ఇవ్వడం సబబే, అయితే క్రిమిలేయర్ మినహాయించండి అంటారు. వాట్ ఈస్ మై క్రిమిలేయర్? ఈ బీసీలలో ఉండేటువంటి సంపన్న శ్రేణి ధనిక వర్గం, సంపన్న వర్గం అంటారు. కాబట్టి అది మొన్నటి వరకు 4.5 lakhs ఉంది. ఈ రోజు ఎంత పెంచారు కేంద్ర ప్రభుత్వం? 6 lakhs. మీ అమ్మ నాన్న వార్షిక ఆదాయము 6 లక్షలు ఆ పైబడి ఉంటే మీరు బీసీలైనా మీకు బీసీ రిజర్వేషన్ వర్తించదు. మీరు ఓసీల కింద లెక్క. అందుకే ఈ క్రిమిలేయర్ అనేది బీసీలో ఉంది కానీ ఓసీలో లేదు. ఎస్సీ ఎస్టీలో లేదు. ఎస్సీ ఎస్టీ ఎట్లా ఇచ్చారు? క్యాస్ట్ బేస్డ్ అంటే మీకు తెలిసి అంతరానుసారం కాబట్టి ఇచ్చారు అక్కడ రిజర్వేషన్. ఇదంతగా వెనుకబడిన వర్గం. వెనుకబాటు అంటే ఏంది? ఇలా ప్రధానంగా సామాజికంగా ఆర్థికంగా అని గమనించాలి. ఇక్కడ చాలా లాజిక్స్ ఉంటాయి రాజ్యాంగంలో. అందుకని ప్రధానంగా సంపన్న శ్రేణి అంటారు. ఓకే, మీకు రేపు పొద్దునే గ్రూప్ 2 అప్లై చేసుకోవాలి. గ్రూప్ 2 అప్లై చేసుకోవాలంటే ఒక కాలం ఉంటుంది. బీసీ పిల్లలు బాగానే అంటే ఒక కాలం బీఎస్సీ అని ఉంటుంది. ఒక కాలంలో క్రిమిలేయర్ ఉంటుంది, కింద నాన్ క్రిమిలేయర్ ఉంటుంది. మీరు ఎక్కడ టిక్కేలా? క్రిమిలేయర్ దగ్గర నాన్ క్రిమిలేయరా? పేద వర్గాలు బీసీల పేద వర్గాలు ఎక్కడ? నాన్ క్రిమిలేయర్. సంపన్న వర్గాలు ఎక్కడ? క్రిమిలేయర్. నువ్వు సంపన్న వర్గమైన నాన్ క్రిమిలేయర్ పెట్టి ఉద్యోగం పొందితే ఎప్పుడైనా ఉద్యోగం పోతుంది. కంప్లైంట్ చేస్తుంది మీద. అది ఈజీ కంప్లైంట్ చేయడం. వీడమ్మా నాన్న ప్రభుత్వ ఉద్యోగులు, వీడు బీసీ కింద రిజర్వేషన్ అని ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో తెప్పించుకోవచ్చు. అది మనం ఒక ఐఏఎస్ కర్ణాటకలో పోగొట్టుకున్నాడంట. అట్లా చాలా మంది ఉంటారు రాష్ట్రంలో, దేశంలో. ఓకే, కాబట్టి మీరు కానీ భర్తీ చేసేటప్పుడు క్రిమిలేయర్ నాన్ క్రిమిలేయర్ దగ్గర పేద బీసీలు క్రిమిలేయర్ పెడితే మీకు బీసీ రిజర్వేషన్ వర్తించింది. ఓపెన్ కేటగిరీలో మీరు రాస్తారు అక్కడ. కాబట్టి అప్లికేషన్ భర్తీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్లికేషన్ భర్తీ చేయాలి బీసీ పిల్లలు. కాబట్టి మీరు పేద వర్గానికి చెందిన వారైతే నాన్ క్రిమిలేయర్ అనేది కూడా టిక్ చేయాలి. నేను ఫిమేల్ ఉంటుంది, నువ్వు మేల్ దగ్గర టిక్కా, ఫిమేల్ దగ్గర నేను ఆ పక్క ఫిమేల్ అట్లా గమనించాలి. అక్కడ కాకుండా ఆ అమ్మాయి ఉంది అక్కడ ఆ అమ్మాయి ఉంది. ఓకే, ఫిమేల్ దగ్గర కాకుండా మేల్ దగ్గర టిక్ ఇచ్చింది.
ఉమెన్ రిజర్వేషన్ వర్తిస్తా. నీకు కంప్యూటర్ తెలుసురా, ఈ అమ్మాయి అబ్బాయిని తెలుస్తుందా రాష్ట్రంలో తెలుస్తుందా? అర్థమైంది అమ్మాయి? అర్థం కదా? ఏంటి అర్థమైంది? చెప్పండి ఏంటి అర్థమైంది? నేను దగ్గర కాకుండా ఎక్కడైనా లేకపోతే రిజర్వేషన్ పోతారు మీకు. మళ్ళీ ఓపెన్ కేటగిరీలోకి వస్తారు మీకు 33.5 రిజర్వేషన్ 33.3 రిజర్వేషన్ వర్తించదు. అప్లికేషన్ ఫిల్అప్ చేయడం ఎంత సాంకేతికంగా ఉంటుందో ఎక్కడికి పొరపాటు. మనం ఏదంటే ఎదిగేస్తాను అప్లికేషన్ చాలా జాగ్రత్తగా భర్తీ చేయాలి. ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా దాంట్లో చాలా జాగ్రత్తగా భర్తీ చేయాలి. ఆ పేపర్లో ఏమైనా మర్చి ఉన్నా, కొన్ని ప్రింట్ మిస్టేక్స్ ఉన్నా అది వాళ్ళని ఇచ్చేసి నాకు నీట్ గా ఉన్నది అని రాయాలి. లేకపోతే కంప్యూటర్ యాక్సెప్ట్ చేయాలి. మీ పేరు, మీ యొక్క నెంబర్ ఉంటుంది. నెంబర్ ఉంటే కింద గళ్ళు ఉంటాయి. ఆ గళ్ళ కరెక్ట్ గా భర్తీ చేయాలి. అలాగలా గళ్ళు తెలుసుకునేట్టుంటాయి, సున్నలు ఉంటాయి. సున్నలు కూడా పూర్తిస్థాయి లేదు. ఏదా 91, ఓకే 77 కదా, అలా 77, 8, 2, 3, 4 ఉంటుంది అనుకున్నాం. ఈ నెంబర్ చూడండి అయ్యా, 20 సున్నాలు 10 ఉంటాయి, 10 సున్నాలు కదా. ఈయన ఉంటే 10 సున్నాలు అక్కడ అనుకోండి, అక్కడనే అనుకోండి. ఈయన 9 అన్నప్పుడు ఎన్నో సున్నాలు అయింది? ఇలా 5 నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఈయన దీనికి దిద్దాలి. అదే మనం వంటకాలు అనుకుంటూ ఉంటే ఉన్నప్పుడు రాకుంటే ఎందుకు వంటాం ఎట్లా రాయలేవో చెప్తాను. ఇప్పుడు ఇది ఒకటి ఉంది, ఇది 0 ఉంటుంది, 0 1 అనుకోకూడదు. మళ్ళా చూడాలని కూడా చూసుకోవాలి. మళ్ళా ఒకటి అయితే ఇక్కడ అప్పుడు ఇటు రావాలి, అట చూసుకోవాలి. ఇది బాధపడితే అంటే కాలం 9 ఆడుంటే ఇక్కడ 10 చుట్టామనుకో పోతాయి. ఒక యాక్సెప్ట్ చేయి. నువ్వు ఎగ్జామ్ రాస్తే ఏం రాస్తే అవునంటే కాదంట. ఇది చాలా మంది తెలియదు. అదే మంచి స్మార్ట్ గా ఉండేటువంటి వాళ్ళు కూడా ఎగ్జామ్ లో స్మార్ట్, బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా మర్చిపోతారు. నేను ఒకసారి సివిల్ రాస్తుంది, ఐఏఎస్ సెలెక్ట్ అయింది. ఇంకోసారి సెకండ్ అటెంప్ట్ లో మెయిన్స్ లో అదేనా నెంబర్ వేయడం మర్చిపోయింది. మళ్ళీ ఎగ్జామ్ 0 అదే నేను అప్లై చేస్తే కాదు. వీళ్ళందరికీ అన్ని పిల్లలకు నాకు అడుగుతున్నా తన నెంబర్ ఎంత ఇచ్చినది ఏంటంటే అంతా తెలుసుకుంటున్నా అంటే మీరు పొరపాటు చేయకూడదు. వేస్ట్ ఎగ్జామ్ రాస్తున్నాను బాగా గమనించాలి. సాంకేతికంగా ఉంటాయి. సరే రైట్. కాబట్టి ఆ విధంగా ఇందిరా సహాని వర్సెస్ పాఠపుస్తకం కేసులో సుప్రీంకోర్టు క్రిమినల్ అనే కూడా యూజ్ చేస్తారు. క్రిమినల్ అంటే సంపన్న స్త్రీ. ప్రజెంట్ మనకి క్రిమినల్ అనేది దేశంలో రాష్ట్రంలో 6 lakhs. అమ్మా నాన్న వార్షిక ఆదాయం 6 లక్షలు ఆ పైన ఉంటే దాన్ని క్రిమినల్ అంటారు. అది బీసీ రిజర్వేషన్ స్థానిక ఎలక్షన్స్ లో కూడా ఉంటున్నారు, గమనించాల్సి ఉంటుంది. రైట్. నెక్స్ట్ ఇందిరా సహాని కేసుని ప్రధానంగా ఏమైనా అభివర్ణిస్తారంటే మండలి కేసుకు అభివర్ణిస్తారు. మండలి కేసు ఏ కేసును మండలి కేసు ఎక్కువగా అభివర్ణిస్తారంటే ఇందిరా సహాని కేసు. అవన్నీ నోట్లు రాసుకుంటారు. ఓకే, ఇప్పుడు బీసీ కమిషన్ చూద్దాం. బీసీ కమిషన్ రైట్. నేషనల్ బీసీ కమిషన్ దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే, ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1993 ఏప్రిల్ 2. అర్హతలు వచ్చి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిగా పనిచేయడం. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయి ఉండాలి. న్యాయమూర్తి అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. నెక్స్ట్ తర్వాత దీని సభ్యులు ఎంత అంటే 1+1+4 మొత్తం ఎంత? 6. ఒక చైర్మన్, ఒక వైస్ చైర్మన్, 4 సభ్యులు, మొత్తం ఎంత? 6.
ఈ నలుగురు సభ్యుల్లో ఒక మహిళ తప్పనిసరిగా ఉండాలని లేదు, ఇక్కడ ఉండవట్టాడు అంతా ఓన్లీ ఎస్సీ ఎస్టీకే ఉంటాయంట. ఓకే, గమనించాలి. సరే, నెక్స్ట్ నియామకం ఎవరంటే కేంద్రం నియమిస్తుంది, కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది ఫర్ రిజర్వేషన్. కేంద్ర ప్రభుత్వం ఒక తీర్మానం ప్రకారం నియమిస్తుంది. నెక్స్ట్ పదవీ కాలం ఎంత అంటే 3 సంవత్సరాలు. రాజీనామా ఎవరు సమర్పించాలి? కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలి. ఎవరు తొలగిస్తారో కేంద్ర ప్రభుత్వం తొలగిస్తారు. అక్కడ ఏ హోదా ఉంటుందంటే డాష్ ఉంటుంది. అంటే ఇప్పుడు 2 సంవత్సరాల ముందు నుంచి దీనికి సివిల్ కోర్టు హోదా ఇచ్చారు. ఏ కోర్టు హోదా? సివిల్ కోర్టు హోదా ఇచ్చారు. గమనించాలి. ప్రధానంగా ఏమి దేశంలో చెప్పండి, బీసీల హక్కుల పరిరక్షణ, బీసీల హక్కుల పరిరక్షణ, బీసీ హక్కులను సంరక్షించుకోవాలి అని. మన రాష్ట్రంలో బీసీ హక్కుల పరిరక్షణలో ఎవరు కృషి చేస్తున్నారు? ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎక్కువమైన ఎగ్జాంపుల్. తెలంగాణ స్టేట్ లో మన ఎలక్షన్ జరిగింది. తెలుగుదేశం పార్టీ తన అధినేత బీసీ కృష్ణయ్య ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాడు. ఎస్ సార్ నో? తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రాలేదు. ప్రతిపక్ష హోదాకు వచ్చేది. ప్రధాన ప్రతిపక్షం వేరే, ప్రతిపక్షం లేదు. ఎస్ సార్ నో? ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, ప్రతిపక్షం వచ్చి ఎవరు? టీడీపీ. ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి ప్రకటింపబడిన కృష్ణయ్య తెలుగుదేశం పార్టీ తరఫున లెజిస్లేటివ్ పార్టీ లీడర్గానే ఎన్నిక కావాలి కదా. అది ధర్మమా న్యాయమా? ధర్మము మరియు న్యాయం. ఓకే, కానీ అక్కడ బీసీ కృష్ణని కాకుండా తెలుగుదేశం పార్టీ ఎవరు లెజిస్లేటివ్ పార్టీ లీడర్ నామినేట్ చేసింది? ఎరవల్లి అక్కడ కులం ఆయన. అంటే బీసీ హక్కుల కోసం కృషి చేస్తున్నా బీసీ కృష్ణయ్యకి హక్కులు లేకుండా చేస్తున్నారు. నేను వాస్తవం చెప్పిన అవాస్తవమయ్యా? మన కృష్ణయ్యకే హక్కులు దక్కలేకపోతే మనమేంటన్నా అని మీరు అనుకోవాలి కొంచెం. చేస్తాను సమాజమే సొసైటీ. బీసీ కృష్ణయ్య కార్డు ఉపయోగించడం వల్ల తెలంగాణ స్టేట్ లో, ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో బీసీల ఓట్లు గణనీయంగా పొందింది ఒక పార్టీ. ఆ పార్టీ ఏది? ఏదయ్యా? ఓట్ల కోసం కాదన్నా బీసీ పదవుల కోసం వద్దా అని అడుగుతున్నారు. నివేదిక ఎవరు సమర్పించాలి? కేంద్రానికి. సరే, నెక్స్ట్ నేషనల్ బీసీ కమిషన్ యొక్క ఫస్ట్ చైర్మన్ ఎవరంటే ఆర్ఎం ప్రసాద్. నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎవరు? జస్టిస్ బి ఈశ్వరయ్య. ఏ రాష్ట్రం వాడు? ఆంధ్రప్రదేశ్ వాడు, మన రాష్ట్రం వాడు. రైట్. నెక్స్ట్ నేషనల్ మైనారిటీ కమిషన్. వినాలి. మైనారిటీ కమిషన్ వేరు, నేషనల్ మైనారిటీ కమిషన్ వేరు. మైనారిటీ కమిషన్ 1978 లో డిసెంబర్ 12న కేంద్ర ప్రభుత్వం ఒక రిజల్యూషన్ గా అపాయింట్ చేస్తుంది. దానికి మొదటి అధ్యక్షుడు వచ్చి ఎంఆర్ మాసాని. ఈ 78 లో ఏర్పాటు చేసిన ఈ మైనారిటీ కమిషన్ కి 93 లో నేషనల్ మైనారిటీ కమిషన్ గా జాతీయ హోదాని ఇస్తారు. జాతీయ హోదా. అప్పుడు దానికి తొలి అధ్యక్షుడు వచ్చి సర్దార్ మహమ్మద్ అలీ ఖాన్. గమనించాలి. అది వచ్చి రాసి పెట్టుకుంటాడు మీకు నోట్లో. పట్టి ఉంటుంది, మనకు దాని గురించి రాస్తుంటారు. ఇప్పుడు చూడండి, నేషనల్ మైనారిటీ కమిషన్ ఏర్పడిన సంవత్సరం 1993 మే 17. నెక్స్ట్ అర్హతలు. ప్రముఖ అల్పసంఖ్యాక వర్గానికి చెందినవాడే ఉండాలి. అల్పసంఖ్యాకులు అంటే ఎవరు? భాషాపరంగా, మతపరంగా, సంఖ్యాపరంగా 50% లోపు ఉన్న వాళ్ళు మైనారిటీ. ప్రధానంగా ఎవరు? ముస్లింస్ మరియు పారసీకులు, జొరాస్ట్రియన్స్. వాళ్ళు సిక్కులు, బౌద్ధులు, జైనులు. ఏ మతస్థులు? హిందువులు. వాళ్ళు హిందూ మతంలో మైనారిటీలు వాళ్ళు. పంపించాలి. రైట్.
నిర్మాణం చైర్మన్ పదవిగా ఎట్లా అని మైనారిటీ కమిషన్ 1+ ఒక చైర్మన్, ఒక వైస్ చైర్మన్, 5 సభ్యులు, మొత్తం ఎంత 7. 1+1+5 = 7. అన్ని యాక్చువల్ తీసేయడం. ఎవరు నియమిస్తారు? కేంద్రం. పదవీకాలం 3 సంవత్సరాలు. రాజీనామా సమర్పించాలి కేంద్రం. ఎవరు తొలగిస్తారు? కేంద్ర ప్రభుత్వం. ఏ హోదా ఉంటుంది? సివిల్ కోర్టు హోదా. ప్రధానమేమి? దేశంలో మైనారిటీల హక్కుల సంరక్షణ. ఓకే, నివేదిక ఎవరు సమర్పించాలి? కేంద్రానికి. ఓకే, సాక్షాత్తు భారత ప్రధాని ఏ వర్గానికి చెందినవాడు? నరేంద్ర మోడీ ఎస్సీనా బీసీనా అనుకులమా? బీసీ ఆయన. ఆ ఓటు కూడా బాగా పనిచేశాయి తెలియకుండానే. బీసీ కృష్ణ కూడా మన రాష్ట్రం గట్టిగా సపోర్ట్ ఇచ్చాడు ఆయనకి. చాలా అది ఎవరు అంతర్లీనంగా దాన్ని గమనించలేదు. ఆ కార్డుని ఉత్తరప్రదేశ్ లో ఎట్లా ఉపయోగించారంటే మీకు అర్థం కాలేదు. ప్రధానంగా ఎస్సీలు మైనార్టీలు బీసీల జనాభా అధికం. ఆ బీసీ కార్డును అట్లా చొప్పించగలిగాడు అమిత్ షా. దాన్ని ఎవరు ఐడెంటిఫై చేయలేదు. వెరీ డామినేటెడ్ రోల్ అది కూడా చూడాలి. రైట్, నెక్స్ట్ నేషనల్ బీసీ కమిషన్ యొక్క ఫస్ట్ చైర్మన్ వచ్చి సర్దార్ మహమ్మద్ అలీ ఖాన్. 78 ఎవరు? ఎంఆర్ మాసాని. ప్రజెంట్ ఎవరు? వసీం అహ్మద్. అక్కడ మీకు హబీబుల్లా అని ఉంటుంది, అది కొట్టేసుకోవాలి. వసీం అహ్మద్. నెక్స్ట్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్. మహిళా సంఘం. మహిళలు మీకోసం ఏర్పాటు చేసిన సంస్థ దేశవ్యాప్తంగా. మీకు ఏమైనా సమస్యలు ఉంటే, రాష్ట్రంలో అడ్డంకులు ఉంటే నేరుగా కొట్టితే ఢిల్లీ ఆయన పెట్టారంటే అవును కూడా అయిపోయినాడు పక్క అన్నారు. ఇప్పుడు పెడతారు ఆ పక్క పొలిటీషియన్ అయినప్పుడు, తప్పని వర్గాలు అయినప్పుడు, ఇట్లాంటప్పుడు అంతే కదా. కాదయా గమనించాలి. ఇవన్నీ వాళ్ళ హక్కుల సంరక్షణ ఉండేది. సివిల్ కోర్టు హోదా ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఎప్పుడు ఏర్పడింది అంటే 1992 జనవరి 31. అర్హతలు ప్రముఖ మహిళ ఉండాలి. ప్రముఖ మహిళ. ఇప్పుడు దేశంలో సోనియా గాంధీ ప్రముఖ మహిళ కాదా? మీరా కుమార్ ప్రముఖ మహిళ కాదా? ఎల్కే అద్వానీ భార్య ప్రముఖ మహిళ కాదా? అవునే కాదా? అలా ప్రముఖ మహిళలు వాళ్ళు. ఓకే, ఇక్కడ తీసుకుంటారు. ఉన్నత పదవిలో ఉన్నవారు నస్మా హెప్తుల్లా, లేదా రాష్ట్రంలో ఎవరైనా ముఖ్యమంత్రి భార్య, లేదా గవర్నర్ పనిచేసిన ఆయన భార్య, లేదా ఒక మంత్రిగా పనిచేసిన ముఖ్యమంత్రిగా పనిచేసిన కొంతమంది స్త్రీలు, ప్రముఖ మహిళలు. వాళ్ళు కూడా మహిళా హక్కుల మీద వాళ్ళకి అవగాహన ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు కాదు, వాళ్ళ హిస్టరీ చూస్తారు. మళ్ళీ మహిళా హక్కుల కోసం ఎవరైనా కొట్టారా అని. కంటిన్యూస్లీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తుంటారు. కేంద్ర క్యాబినెట్ మంత్రి హోదా ఉంటుంది ఆన్లైన్ పట్ల. సరే, నెక్స్ట్ ఇక్కడ ఒక చైర్పర్సన్ ఉంటుంది, 5 సభ్యులు ఉంటారు, ఒక మెంబర్ సెక్రటరీ. మొత్తం ఎంతమంది? 7. చైర్పర్సన్ 5 ఖచ్చితంగా మహిళలే ఉంటారు. ఈయన 1 సీనియర్ ఐఏఎస్ మహిళ ఉండొచ్చు, పురుషుడు ఉండొచ్చు, చెప్పలేదు. ఐఏఎస్ అంటే ఒకటి మహిళలకు వస్తారు, ఎవరైనా ఉండొచ్చు అక్కడ. కానీ సభ్యులుగా తీసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళని ఎవరు తీసుకోవాలా? మహిళ. కాబట్టి 1 చైర్పర్సన్, 5 సభ్యులు. ఈయన మెంబర్ ఆఫ్ సెక్రటరీ, కార్యదర్శి మరియు సభ్యులుగా ఉంటాడు. అటువంటి స్టేటస్ ఇచ్చారు. మొత్తం 7. నియామకం వచ్చి కేంద్రం. పదవీ కాలం 3 సంవత్సరాలు. రాజీనామా కేంద్రం సమర్పించాలి. తొలగింపు కేంద్రం తొలగిస్తుంది. హోదా సివిల్ కోర్టు హోదా ఉంటుంది. సివిల్ కోర్టు హోదా గమనించాలి. సివిల్ కోర్టు హోదా అంటే మామూలు కంప్లైంట్ చేస్తున్నారు, ఇంకా విచారణ హామీ కావాల్సిందంటే
విచారించిన తర్వాత ఇంకా శిక్షలు కంపల్సరీ ఉంటాయి. ఎంతో ఉదాహరణ తప్పించుకుంటుంటారు. అంతే కావాల్సిన నేను రిపోర్ట్ చేసి తప్ప. మన శక్తి భార్య వచ్చి ఆమె స్టేట్ హ్యూమన్ కమిషన్కి వెళ్ళాలా లేదా నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్కి వెళ్ళాలా? నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్కి వెళ్ళాలి. ఆమెకు అవగాహన లేదు పాపం. హ్యూమన్ రైట్స్ కమిషన్ అంటే మాకు సంబంధించి కాదండి గో గో అన్నా. అదే నాకు తెలిసిన ఎక్కడ చేస్తామంట నేను నాకు అడిగితే కాదు, నా క్లాస్ లో నా స్టూడెంట్ అయినా అవునాయా. రేపొద్దున మన అమ్మాయి ఉంటుంది, రేపొద్దున ఇలాంటి ఒక కలెక్టర్కి ఇస్తారు ఏమైనా డిప్యూటీ తహసీల్దార్ కానీ వాడు చాలా విసిరించి వేధిస్తాడు. వాడి మీద ఏమైనా కంప్లైంట్ చేయాలంటే కష్టం, వాడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. అప్పుడు ఆ బిడ్డ నేను ఎప్పుడైనా పోతుంది నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్. చూడు మేడం ఎంత బాధ వస్తే ఏడుస్తా అంటుంది. అదే నాకు పోయి పర్వాలేదు అంతా ఫినిష్కి ఆడొస్తాడు. వాడు సివిల్ సర్వీస్ వాడు ఏ స్టిల్ ఎట్టుంటాడు మేడం ఎట్టుంటాడు, వాడు తక్కువ ప్రదర్శిస్తాడు. వీళ్ళు ఏం చేస్తారు గణపాటు తీసుకుంటారు. నేను కూర్చున్నాం ఆడుకుంటున్నాడు. ఎప్పుడైతే అట్లా విచారణ సకాలంగా హాజరైనప్పుడు అమ్ముడు నేచర్ ఉండాలి. అమ్ముడు నేచర్ రిక్వెస్ట్ నేచర్ చిత్తుబుద్ధం అని అట్లా ప్రధాన విధి దేశంలో చెప్పండి మహిళల హక్కుల పరిరక్షణ గమనించాలి. నివేదిక ఎవరు సమర్పిస్తుంది? కేంద్రానికి. ఫస్ట్ చైర్పర్సన్ ఎవరు? జయంతి పట్నాయక్. ప్రజెంట్ ఎవరు? లలిత కుమారి మంగళం. లలిత కుమారి మంగళం. మహిళా సంఘ అధ్యక్షుడిగా పనిచేయని వ్యక్తి ఎవరు అడిగారు నీకు సర్టిఫికెట్ నీటిలో. కాబట్టి జయంతి పట్నాయక్, అరిసెట్ల విభా పార్థసారథి, పూర్ణిమ అద్వానీ, మోహినీగిరి, గిరిజా వయసు 2 సభలు పనిచేసింది. ప్రజెంట్ ఎవరంటే లలిత కుమారి మంగళం. వీళ్ళని ఎవరు పని చేయలేదో వాళ్ళు ఎవరు అప్పించారు? ఈ రమాదేవిని ఇచ్చారు. ఆ పని చేయలేదు అంటారు. కాబట్టి అక్కడ అడుగుతుంటారు. అందుకని ఆ టేబుల్ చూపిస్తారు. దానికి ఆ టేబుల్ ఉంటుంది. మళ్ళీ తర్వాత చూసుకోవాలి ఎవరు పని చేశారు, ఎవరు పని చేయాలా. టెక్స్టల్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ప్రధానంగా భారత రాజ్యాంగంలో ఏ భాగాన్ని సంరక్షించడానికి ఏర్పడింది? ఎన్నో భాగాన్ని? మూడో భాగంతో పాటు ఇంకా ఎన్నో భాగం ఉంటుంది? 4వ భాగం నిర్దేశ నియమాలు. గమనించండి, నిర్దేశ నియమాలకు చట్టబద్ధత ఉండదు. చట్టబద్ధత ఉంటుంది కాబట్టి ఇదే ఇంపార్టెంట్ ఎక్కువ. ఒక తండ్రికి ఒక కూతురు ఒక కొడుకు కదా. ఎవరు ఇక్కడ రెస్పాన్సిబుల్ ఎక్కువ? కొడుకే. కూతురు ఏం చేస్తుంది? పెళ్ళైన తర్వాత మెట్టినింటి స్టేటస్ తో పుట్టినింటి మర్చిపోతారు. పుట్టినింట్లో కూర్చులో ఉంటుంది, పుట్టినింట్లో దూకెళ్తుంది. అరే తమ్ముడే నాన్న ఏమైనా ఏం తమ్ముడు ఏమన్నా అంటారు. కొంతమంది పాప తండ్రికి చూడాల్సిన, అమ్మకు చూడాల్సిన, వాళ్ళు చూడాల్సిన బాధ్యత కొడుకులే పాపం అని అంటున్నారు కొంతమంది. కాదా? అందుకని భార్య సాంప్రదాయం ఏది పెద్ద పెట్టేస్తుంది, అమ్మాయిని తప్పు పెట్టేస్తే అంటారు. నాకు తెలియమని నేను ఇంతవరకు ఏమని చెప్పాను? మహిళలకి పెద్ద పీట వేయాలని చెప్పాను ఇంతకుముందు క్లాస్ లో. అప్పుడు మీరు సారు ఏమన్నా ఫెమినిజం సత్యమో ఏనా ఎక్కువ ఉమెన్ కి అంటాను అనుకుంటున్నాను. అట్లా ఇట్లాంటి వర్షన్స్ లో కొన్ని ఉంటాయి. ఇట్లాంటి తప్పు ఉంటే వాళ్ళ మీద
వివక్ష ఉండేది అధికం ఉంటాయి. ఇలాంటి తక్కువ ఎంత 10%, వాళ్ళ మీద ఎక్కువ ఎంత 20%. అట్లా అక్కడ కాదా ఆడ ఎంత చేస్తే మెట్టింటికి వెళ్ళిపోతుంది. ఈడేమో చూస్తారు అమ్మ నాన్న డబ్బు మీద పడతారు, మంచి మీద పడతారు. వాడేమో మూడు వాడేయడు, ఆమె మీద ప్రేమ ఉంది. అమ్మ మా టాబ్లెట్ లేకపోయి మందునే మద్ది తాగి పాలు తాగి అయిపోతుందా అయిపోతుందా ఏదన్నా అయిపోతుందా? మరి ఎప్పుడు కూర్చుంటారు ఆశలు బాగా ప్రేక్షకులారా అంటే ఇప్పుడు ఏం నేర్చుకోవాలి మీకు? నేను చెప్పిన సందేశం ఏంటంటే ఒక మాట్లాడే తీరు అట్లా మాట్లాడే అది కరెక్ట్ అవుతుంది, ఇట్లా మాట్లాడే ఇది కరెక్ట్ అవుతుంది. మన కత్తికి ఈ వైపు రెండు వైపు ఏముంటారు అది అది నేర్చుకోవాలి. ఆస్పెక్ట్ ఆఫ్ అంటే వన్ వర్షమే కాదు. అయితే ఇంతవరకు ఎందుకు చెప్పలేదంటే నాకు బిడ్డల్లో మగ బిడ్డ తీసుకో ఆడబిడ్డ తీసుకో అందుకని ఇప్పుడు ఇట్లా డ్రెస్ క్లాస్ హక్కులు ఎన్ని రకాలు? హక్కులు ఎన్ని రకాలు? చెప్పండి అమ్మాయి. 2 రకాలు కొట్టాను. చెప్తే 2 రకాలు చెప్పుకోడు. 2 రకాలు ఏమది? న్యాయ సంరక్షణ అది ఏమది? హక్కులు 2 రకాలంటే నేను చెప్పుకుంటున్నాను అక్కడ. న్యాయ సంరక్షణ న్యాయానికి అర్హమైనది ప్రాథమిక హక్కులు, న్యాయానికి అర్హం కాని మనం ఇప్పుడు చెప్పేటప్పుడు డైరెక్ట్ గా వచ్చేసారు. అక్కడ చెప్పకూడదు. హక్కులు ఏం రకాలంటే 2. అవి ఏవంటే ప్రాథమిక హక్కులు అంతే. న్యాయ సంరక్షణకు అర్హమైనవి, చట్ట సంరక్షణకు అర్హమైనవి, కోర్టు ద్వారా అమలు చేసుకోవడానికి వీలున్నవి చేసుకో ఫండమెంటల్ రైట్స్ చెప్పకూడదు. మీరు డైరెక్ట్ గా వచ్చేయాలి. హక్కులు ఎన్ని రకాలు? 2 రకాలు. ఏమది? నిర్దేశిమా. న్యాయ సంరక్షణ వేటి ఉంటుందంటే వేటికి లేదు అంతే. ప్రాథమిక హక్కులు ఎన్ని రకాలు? ప్రారంభంలో ఎన్ని రకాలు? 7 రకాలు. నేను తీసేశాను అంతే. నిర్దేశితమైన ఎన్ని రకాలు? నిర్దేశిక నియమాలు ఎన్ని రకాలు? 3 రకాలు. ఏమవి? అంతే. ఇది సబ్జెక్ట్ అవగాహన ఉంటుంది కానీ ఎథిక్స్ అవగాహన మనం దేనిలో అవగాహన ఉండాలా? మొదల సబ్జెక్ట్ ఇది, అది బేస్, ఇది విషయం. రైట్. నెక్స్ట్ ఎప్పుడో ఆ గంట అయిపోయేసి సార్ చూస్తే తెచ్చుకుంటాను. అయిపోతాను పట్టుమని అదే అయిపోతుంది. చాలా దాపు నేషన్ హ్యూమన్ కమిషన్. నేషన్ హ్యూమన్ కమిషన్ అంటే ఇంకా క్లాస్ చెప్తేమంటే మీరు అలసిపోరు. సబ్జెక్ట్ మీరు విస్తృత అవగాహన వస్తుంది. క్లాస్ లో నేర్చేసుకుంటారు. ఈరోజు చెప్పిన క్లాస్ దట్స్ నాట్ నార్మల్ క్లాస్. మీకు తెలియదు, అది నాకు తెలుస్తుంది. ఈరోజు బాగా మంచిగా మీకు ఇచ్చేసాను.
అవునా బాబు ఇక్కడ రాదు క్లాస్ ఎవరికి అంటే ఇంట్రెస్ట్ ఉండాలా ప్లస్ అన్నిటిగా సబ్జెక్ట్ మీద మార్క్స్ తీసుకొచ్చాను ఈరోజు బ్రాడ్ అంటారు ప్రతి క్లాస్ ఇస్తే తీసుకురావాలా కాబట్టి ఇలా మార్క్స్ ఓరియంటెడ్ సిలబస్ అయిపోవాలా వాట్ ఈస్ వాట్ చూసుకుంటాను టైము అది ఇది ఉంటుంది బ్యాచ్ లో కుదరాలి మంచి బ్యాచ్ ఎక్కువ మంది అవసరం కొంతమంది ఉంటారు ఆ కంట్రోల్ తీస్తారంటే నాకు ఎంత అవసరం అందుకని అట్లాంటి బ్యాచ్ తగ్గించేస్తారు బ్యాచ్ స్మార్ట్ బ్యాచ్ మా బాబు కూడా ఉంది మా రిలేటివ్ కూడా ఉంది అట్లనే కాదు వీళ్ళంతా నా దగ్గర నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు ప్రశ్న 1993 సెప్టెంబర్ 28 వీటికి అన్నిటికీ డేట్స్ చెప్తుంటా చూడండి నేను డేట్స్ యాక్చువల్గా చెప్పేస్తాను నాకు కొన్ని లక్షల గంటలు చెప్పుకుంటాయి ఇక్కడ నీకు అట్లా రావు అక్కడ ప్రాక్టీస్ చేయాలి దాని బాగా 1-10 సార్లు మళ్ళీ 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 అట్లా ఎగ్జామ్ పెట్టినప్పుడు దీన్ని రివిజన్ చూసుకోవాలి అక్కడ గుర్తుపెట్టుకోవాలి రైట్ నెక్స్ట్ అర్హత ఏమి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి చైర్మన్ గా ఉండాలి అట్లా నెక్స్ట్ సభ్యులు 1+4 ఇది కొలుస్తూ ఒక అధ్యక్షుడు 4 సభ్యులు నియామకం ఎవరు నియామకము రాష్ట్రపతి నియమిస్తాడు ఫైనాన్షియల్ అపాయింటెడ్ ఫైనాన్షియల్ పదవీ కాలం ఎంత 5 సంవత్సరాలు 70 సంవత్సరాల వయసు ఏది ఉన్నది అది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి విరమణ వయసు ఎంత 65 సంవత్సరాలు దానికి 5 సంవత్సరాలు యాడ్ చేస్తే ఎంత 75 లేదా 70 సంవత్సరాల వయసు అంట రైట్ నెక్స్ట్ తర్వాత రాజీనామా ఎవరు సమర్పించాలి రాష్ట్రపతి సమర్పించాలి తొలగింపు ఎవరు తొలగిస్తారంటే యూపీఎస్సీ చైర్మన్ ఉంటాడు ఈయన తొలగించబడేది కదా తొలగించుకుంటారు 2 పద్ధతులు చెప్పారు యూపీఎస్సీ చైర్మన్ కి నిజానికి ఎవరు తొలగిస్తారంటే రాష్ట్రపతి తొలగిస్తారు ఏ కోర్టు హోదా కలిగి ఉంటుందంటే సివిల్ కోర్టు హోదా కలిగి ఉంటాడు ప్రధాన విధి ఏం చెప్పాలి మీరే మానవ హక్కుల సంరక్షణ అంతే మీరే చెప్పారు మీరే ఇంకా నెక్స్ట్ నివేదిక ఎవరికి రాష్ట్రపతికి నెక్స్ట్ తొలి అధ్యక్షుడు ఎవరు రంగనాథ్ మిశ్రా ఓకే ఆయన అపాయింట్ అయిన తర్వాత ఎస్వీఎస్ కి ఫస్ట్ టైం విజిట్ వచ్చాడు తిరుమలకి అప్పుడు ఎస్వీఎస్ లో ఏడీ బిల్డింగ్ ఉంటుంది సెక్యూరిటీ బిల్డింగ్ ఓకే చైర్పర్సన్ ఆఫ్ దట్ యూనివర్సిటీ నేను ఆయన వెల్కమ్ చేశానంత ఫస్ట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ అప్పుడు ఓకే మంచి విజ్ఞానం ఆయన ఓకే దాదాపు 2.5 hours లెక్చర్ ఇచ్చాడు ఎవరు రంగనాథ్ మిశ్రా కాబట్టి ముఖ్యంగా తిరుపతి ఇంపార్టెంట్ అని ఎవరైనా అపాయింట్ అయితే దేవుణ్ణి దర్శించుకోవడానికి ఒప్పుకుంటున్నాడు అప్పుడు దొరికాడు ఆయన సరే ప్రజెంట్ ఎవరు కేసీ బాలకృష్ణన్ రైట్ నెక్స్ట్ స్టూడెంట్ ఎస్ఎన్ చాన్సీ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మరి తెలంగాణకి సపరేట్ కమిషన్ ఏర్పాటు చేసుకోవడం మళ్ళీ ఎవరు రాష్ట్ర ప్రభుత్వం ఓకే గమనించారు ఇప్పుడు ఉన్న స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎవరు కనుక్కోవాలి ఏసీ కనుక్కోవాలి అది వచ్చినప్పుడు దాని కింద సపరేట్ గా ఆయన పేరు రాసుకోవాలంతే అన్ని ఇవే సరిపోతాయి అట్లా రైట్ స్టూడెంట్ ఇది కూడా ట్విన్స్ 1993 సెప్టెంబర్ 28 సేమ్ డేట్ మామూలుగా హైకోర్టులో మాజీ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి చైర్మన్ నియమించబడేవాడు ప్రారంభంలో సభ్యులు 1+4 ఉండేవారు అదే 2006లో సభ్యులు తగ్గించారు 1+2 ప్రజెంట్ ఎంత ఉన్నారు 3 అట్ సేమ్ టైం ఎవరు నియమిస్తారు గవర్నర్ నియమిస్తారు పదవీ కాలం ఎంత 5 సంవత్సరాలు 70 సంవత్సరాల వయసు 5 years ఆర్ 30 years ఏజ్ గమనించాలి రైట్ రాజీనామా ఎవరు సమర్పిస్తారు రాష్ట్ర
గవర్నర్ సమర్పించాలి. ఎంత తొలగించబడతారంటే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ తొలగించబడేదిగా తొలగించబడతారు. ఎంత తొలగిస్తారు? ఎవరు తొలగిస్తారంటే రాష్ట్రం తొలగిస్తారు. గవర్నర్ చేత నియామకం, రాష్ట్రం చేత తొలగింపు. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులు కూడా గవర్నర్ నియామకం, రాష్ట్రం తొలగింపు. మీకు విషయం చెప్తాను చూడండి. తెలంగాణ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ కు ఒక మంచి గుడ్ లక్ ఏంటంటే ఆయన చక్రపాణి ఇస్ ఏ గుడ్ మోరల్ పర్సనాలిటీ. అయిన మంచి మెరిటోరియస్ వ్యక్తి. అయిన ఎవరికి తలపిర అయిన దేశంలోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక మోడల్ తీర్చిదిద్దుతాడు. ఆయన చూడండి. ఆయన గురించి నాకు బాగా అవగాహన ఉంటుంది. అదేనా, అది మీ లక్. ఎందుకు చెప్తున్నాను, అసలు చక్రపాణి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కావడం అనేది ఈ రాష్ట్ర ప్రజల అదృష్టం. అంటే నేను చెప్పాను కదా ఈరోజు చూడండి. అంతేనా పొద్దుటలో దొరలేని పబ్లిక్ ఒక సెల్ ఏర్పాటు చేస్తారు ప్రతి అబౌట్ రిక్రూట్మెంట్. చాలా చక్కటి ప్రశ్నపత్రం రావడానికి, మంచిగా ఇవి నిర్వహించడానికి, మెరిట్ కి పట్ట కట్టడానికి, రికమెండేషన్స్ చోటు లేకుండా ఉండడానికి బాగా చర్యలు తీసుకుంటాడు. ఆయన నియమించబడిన రోజు చెప్పాడు, కేసీఆర్ మాట కూడా విన్ను నేను. ఆయనే చెప్పాడు, నా మాట కూడా నేను విన్ను అనే ఉద్దేశంతో నియమిస్తున్నా అని చెప్పాడు. ఆయన అంతకుముందే ఎమ్మెల్యే ఎంపీగానే డిమాండ్ చేశాడు కేసీఆర్. ఆయన ఒప్పుకోలేదు. ఇట్లాంటి మంచి పదవి కనిపెట్టాడు. కాబట్టి అట్లా ఒక మంచి వ్యక్తిని ఒక సంస్థ అధినేత చేస్తే ఆయన సెపరేట్ చేసేస్తాడు. గమనించాలి. రైట్. నెక్స్ట్ స్టేటస్ సివిల్ కోర్టు హోదా. సివిల్ కోర్టు హోదా ప్రధాన విధి రాష్ట్రంలో మానవ హక్కుల పరిరక్షణ. ఇదేది ఎవరికి? గవర్నర్ కి. నెక్స్ట్ మన ఏపీలో, ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ ఎవరు? సుభాషణ్ రెడ్డి. సుభాషణ్ రెడ్డి గమనించాలి. సుభాషణ్ రెడ్డి. నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎవరు? నిసార్ అహ్మద్ కత్రు. మన హైకోర్టు ప్రధాని ఓపెన్ చేస్తారు జమ్మూ కాశ్మీర్. నిసార్ అహ్మద్ కత్రు. ఓకే. నెక్స్ట్ తెలంగాణ మానవ హక్కుల సంఘాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కాకపోతే అన్ని ఇవే ఉంటాయి. ఏది మారుతుంది? చైర్మన్ మాట్లాడు. అప్పుడు ఆయన ఫస్ట్ వస్తాడా, లాస్ట్ వస్తాడా? వస్తాడు. అంటే సిబిసి కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ అని రాసుకున్నామంట. ఏర్పాటైన సంవత్సరం ఇది 1963లో అపాయింట్ అవుతారు. 1963లో. అంటే దీనికి చట్టబద్ధ హోదా ఎప్పుడు ఇచ్చారు? 2003 సెప్టెంబర్ 11. చట్టబద్ధ హోదా. చట్టబద్ధ హోదా అంటే మీ పార్లమెంట్ ఒక శాసన ప్రకారం ఏర్పాటు చేసిన అకాడమీలో సంతానం కమిటీ రికమెండేషన్ రాసుకోండి. ఎక్కడైనా సంతానం కమిటీ సిఫారసు. రికమెండ్స్ అంటే సంతానం కమిటీ. అర్హతలు సీనియర్ సివిల్ సర్వెంట్. సీనియర్ సివిల్ సర్వెంట్. ఓకే. కమిషనర్స్ ఎంతమంది ఉంటారు? ఒక ప్రధాన కమిషనర్, ఇద్దరు అదనం. మొత్తం ఎంతమంది ఉంటారు? ముగ్గురు. 1+2 ఒక చీఫ్ కమిషనర్, 2 అడిషనల్ కమిషనర్స్. ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి. రాష్ట్రపతి సైన్ అండ్ సీల్. సంతకం మరియు ముద్ర. సంతకం మరియు ముద్ర. పదవీ కాలం ఎంత? 4 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వయస్సు. 4 years లేదా 65 years ఏజ్. ఏది ఉందైతే అది వర్తిస్తుంది. నెక్స్ట్ రాజీనామా ఎవరు సమర్పించాలి? రాష్ట్రం సమర్పించాలి. నెక్స్ట్ తొలగింపు ఎవరు తొలగిస్తారు? రాష్ట్రం తొలగిస్తారు. ఏ హోదా ఉంటుంది? నో స్టేటస్. నో స్టేటస్. ప్రధాన విధి గమనించాలి. దేశంలో ఓకే సివిల్ సర్వీసులలో అవినీతిని అరికట్ట. దేశంలో అడిగిన కేంద్రంలో రాసుకోండి. కేంద్రంలో సివిల్ సర్వీసులలో అవినీతిని అరికట్ట. గమనించాలి. దేశ కలవలే అందరినీ పరిశీలిస్తుంటుంది. వాటి తప్పులు చేసుకున్నప్పుడు ఒక్కోదాన్ని లెక్కిస్తుంటుంది. శిశుపాలన లెక్కన కృష్ణుడు శిశుపాలన అర్థం చేయడానికి ఎన్ని లెక్కలు వేశాడు? 100. ఇప్పుడు అంతే. స్టేట్ లో గ్రూప్ అధికారులు తప్పులు చేసుకుంటే స్టేట్ బిజినెస్ ఉంటుంది. బిజినెస్ అది మిమ్మల్ని పర్యవేక్షిస్తుంది. ఎవరి నియంత్రణ మీ మండలికి వచ్చి మీ ఆఫీస్కి వచ్చి అన్ని ఎంక్వైరీ చేస్తారు. గమనించాల్సి ఉంటుంది.
కాబట్టి మనం కళ్ళు మూసుకొని ఇచ్చేస్తున్నాం అంటే అది వ్యక్తి నిర్వహిస్తారు. వ్యక్తి ఆ తర్వాత గాలి, అప్పటికే సమస్త సమాధానం ఆ చేతిలో ఉంటాయి. అదేనా గమనించాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ తర్వాత నివేదిక. నివేదిక ఎవరు సమర్పించాలంటే రాష్ట్ర సమర్పించాలి. ఫస్ట్ చైర్మన్ ఆయన నిట్టూరు శ్రీనివాసరావు. ప్రజెంట్ సివిసి మారాడు, ఆయన నితిన్ ప్రజెంట్ మారాడు, కొత్త ఆయన ప్రదీప్ కుమార్ ఉన్నాడు ఇంతకు ముందు. ప్రజెంట్ నితిన్ వచ్చాడు. నితిన్ కి ఏదో యాడ్ ఉంది, నితిన్ కుమార్ ఏదో సంథింగ్, నితిన్ కుమార్ సంథింగ్. ఓకే, ప్రజెంట్ కమిషనర్ సివిసి ఎవరంటే నితిన్ కుమార్. ఓకే, ఇంతకుముందు ఎవరున్నారు? ప్రదీప్ కుమార్ ఉన్నాడు, ఇప్పుడు నితిన్ కుమార్ వచ్చాడు. ఓకే, అది మనకు కమిషన్. రైట్,